అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపైన నా అభిప్రాయాలను మీ అందరితో పంచుకుంటూనే కొంతమంది ప్రముఖుల ప్రధానమైనటువంటి పాత్ర రాష్ట్రంలోనూ పోషించినటువంటి వ్యక్తుల ఇంటర్వ్యూస్ను కూడా దీంట్లో ప్రసారం చేయడం జరుగుతూ ఉన్నది. దీంట్లో భాగంగానే అంతకుముందు ఫార్మర్ చీఫ్ సెక్రటరీ కె మాధవరావు గారు, చక్రపాణి గారు, దాసరి శ్రీనివాసులు గారు, బాలాజీ, చిలుకూరు బాలాజీ టెంపుల్ చీఫ్ ప్రీస్ట్ సౌందరరాజన్ గారు, ఇటువంటి చాలామంది ప్రముఖుల ఇంటర్వ్యూస్ను ఈ ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రసారం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఐవైఆర్ టాక్స్లో బ్రాడ్కాస్ట్ సెక్షన్లో సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ కింద ఉన్నాయి. ఎవరైనా కావాలంటే అక్కడ చూసుకోవచ్చు. ఈరోజు మన ముందున్నటువంటి వ్యక్తి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి, సీతాపతిరావు గారు. వీరు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్గా చాలా రోజులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. ఇంజనీరింగ్ ఇన్ చీఫ్గా ఎన్నాళ్ళు పనిచేశాడో అంతకన్నా ఎక్కువ టైము ఈయన అడ్వైజర్ టు గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కింద పనిచేశాడు. చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేశాడు, రాజశేఖర రెడ్డి గారి కింద పనిచేశాడు. రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగిన పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ బొనంజా అనొచ్చు, జలయజ్ఞం, దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఇంజనీర్ ఎవరైనా ఉన్నారంటే అది సీతాపతిరావు గారు. అన్ని ప్రాంతాలకు, ఆంధ్ర ఏరియా, తెలంగాణ ఏరియా, రాయలసీమ ఏరియా, వీటికి సంబంధించిన మేజర్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ డీల్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రస్థానానికి ముందు ఆయన ఆల్మోస్ట్ ఆల్ ఒక దశాబ్దానికి మించి జేఎన్టీయూలో ప్రొఫెసర్గా ఉన్నారు. అట్లా ఆయన తన కెరియర్ను స్టార్ట్ చేయడం జరిగింది. వీటన్నిటినీ 4 విభాగాలుగా మనం ఐవైఆర్ టాక్స్లో పొందుపరిచాం. ఒకటి ఈరోజు ప్రసారం అవుతున్నటువంటిది, దీంట్లో వారి బాల్యము, చదువు, ఆ పైన జేఎన్టీయూలో ప్రొఫెసర్గా ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషను. రెండవ దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కింద వివిధ చీఫ్ మినిస్టర్ల కింద వారు చేసినటువంటి కార్యక్రమాలు, ప్రధానంగా గోదావరి డెల్టాకు ఆ రోజు సైక్లోన్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ కింద వరల్డ్ బ్యాంక్ ఫండ్స్తో చేసినటువంటి చాలా గొప్ప డెల్టా వర్క్. అది చాలా గణనీయమైనటువంటి పని. మూడో దాంట్లో పోలవరం ప్రాజెక్ట్ గురించి స్పెసిఫిక్గా వీరితో సంభాషించడం జరిగింది. 4వ దాంట్లో ఔక్ రిజర్వాయరు, గంటిపేట రిజర్వాయరు, పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి వైడన్ చేయటం, రాయలసీమకు సంబంధించిన కార్యక్రమాలు, అదేవిధంగా ఆ రోజుల్లో ప్రాణహిత చెవెళ్ళ కార్యక్రమం, ఇది సబ్సెక్వెంట్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది. వీటి గురించి మాట్లాడటం జరిగింది. ఈరోజు మనం సంభాషించబోతున్నది వీరి జేఎన్టీయూ ప్రస్థానాన్ని గురించి ప్రధానంగా ఇక్కడ మనం ప్రస్తావిస్తూ ఉన్నాం. నమస్కారం అండి సీతాపతిరావు గారు. నమస్కారం. మీరు ఎక్కడ పుట్టటము, మీ ఎర్లీ ఎడ్యుకేషను, ఆ పైన ఇంజనీరింగ్ ఎడ్యుకేషను, స్టేట్ గవర్నమెంట్లో మీరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఎట్లా జేఎన్టీకి పోయినారో చెప్తే ఆ పైన జేఎన్టీలో మీ కాంట్రిబ్యూషన్ గురించి మనం సపరేట్గా మాట్లాడతాం. మా పూర్వీకులది అసలు అది సోమరాజు ఇల్లందరపర్రు. మా ఫ్యామిలీ పెద్ద ఆయన సోమరాజు, ఆయన పేరు పెట్టారు. ఒక రాజుగారు, ఆయన మంచి పొయిట్టు, అన్నదానాలు బ్రహ్మాండంగా చేసేవట. అందుకని ఆయన తీసుకొచ్చి ఆ ఇల్లందరపర్రులో పెట్టి ఆ ఊరికి సోమరాజు ఇల్లందరపర్రు అని పేరు పెట్టి సోమరాజు ఇందిల్లపర్రు, ఇల్లందరపర్రు ఇది పెట్టి ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలు మాన్యం ఇచ్చారు. ఇది మంచి పొయిట్టు, ఆయన పద్యాలు కూడా వస్తుండేవారు అనమాట. మా పూర్వీకులు వాళ్ళు ఏ శతాబ్దం ఉంటుంది? అరౌండ్ 18th century. ఆయన జనరేషన్లో మా ఫాదరు
ఆయనకి మా ఫాదర్కి 3 బ్రదర్స్ అండి, ఆడపిల్లలు లేరు. మా ఫాదరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్ అనేవారు, ఓవర్సీర్న సూపర్వైజర్ అనేవారు. ఆయన చేస్తుండేవారు. చేస్తుండగా he had a premature death. My mother has become a widow at her 25th year. అప్పటికి మేము 4 సంతానం. మా అన్నయ్య, 2 సిస్టర్స్, ఆఖరి నేను పుట్టిన 5 నెలలకే మా ఫాదర్ పోయారు. కొంతమంది నా మీద కోపం కొద్ది పుట్టగానే నాన్నని మింగేశాడు వీడు అంటుంటే అన్నమాట. ఆ రోజుల్లో బ్రాహ్మిన్ వీడు అంటే బయటికి రానిచ్చేవారు కాదండి. డ్రెస్ ఆల్సో డ్రెస్సు భోజనం అది కూడా తినేది చాలా ఉండేది, రెస్ట్రిక్షన్. ఎప్పుడైనా నీళ్ళు కాలం నుంచి తెచ్చుకోవాలంటే రాత్రి చీకటి పడిన తర్వాత ఆ బెండి తీసుకుని మా అమ్మ పక్క నుంచి నేను చూసేసాను అన్నమాట. బట్ వన్ గుడ్ ఫీచర్ ఈజ్ మా మదర్ యొక్క ఫాదర్ ఈ జమీందార్. కొత్తపేట దగ్గర ఈతకోట ఊరు ఉందండి, ఆయన జమీందార్ అన్నమాట. సో పోగానే మా 4 పిల్లల్ని, మా అమ్మని ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోయి మా ప్రాపర్టీ ఎక్కడుందో ఏముందో కూడా తెలియదు, అవన్నీ కన్సాలిడేట్ చేసుకుని ఈవిని ఎత్తుకోటలో పెట్టి ఆయన కొత్తపేట వెళ్ళిపోయాడు వాళ్ళ పిల్లల చదువు కోసమని. అప్పుడు ఎడ్యుకేషన్ అంతా మా అమ్మ కొంచెం ఎసెప్టివ్ టైప్. మా ఆస్తులు ఉన్నాయి కదా, మా తణుకులో మా ఫాదర్ ఒక స్థలం అది కూడా కొనుక్కున్నాడు ఆయన. ఎక్కడ ల్యాండ్స్ అవి కూడా ఉండేవన్నమాట. మా అమ్మ తీసుకెళ్ళి పెట్టేయని చెప్పి దెబ్బలాడింది మా అమ్మ. ఆయన పాపం ఫ్యామిలీతో పిల్లలతో తణుకొచ్చి అద్దింట్లో ఉండి మాకు ఇల్లు కట్టించి పెట్టాడు. ఆ రోజుల్లో ఆ ఇల్లు పెద్ద డాబా. అది 1930s లోనా? 1937, 38లో మమ్మల్ని పెట్టాడనమాట. ఆయన చాలా డిసిప్లిన్, డబ్బు ఖర్చులో డిసిప్లిను. ఇల్లు 3 పోర్షన్స్కి కట్టాడు, 15 రూములు 3 పోర్షన్ల కింద. ఒక పోర్షన్లో 5 గదులు మమ్మల్ని ఉండమన్నాడు. నేను, మా అమ్మ, మా 3. మధ్య పోర్షన్ అద్దెకి ఇచ్చేశాడు, 5 రూపాయల అరుతులో అద్దె. ఈతల పోర్షన్ కూడా అద్దెకి ఇచ్చేశాడు, 10 రూపాయలు. మా ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఆయనవి, నువ్వు 15 రూపాయలతోనే బతకాలి. ఒక గేది, ఒక పాలేడు, పొలం నుంచి గడ్డి మేటు ఇవన్నీ బాలబ్రిడ్జా ఉండేది అనమాట. ఇలాగే ఉండాలి. ఈ పంటల నుంచి డబ్బు తెచ్చేవారు. అప్పుడు డబ్బు తెస్తే వాళ్ళ డబ్బు నాకు కానీ మా సిస్టర్కి కానీ ఇచ్చేవారు. నేను మా అమ్మని పట్టుకెళ్ళి అచ్చా డబ్బు చూసి ఆవిడ లెక్క. ఎవరు తెచ్చిచ్చేవాళ్ళు? పొలం చేసేవాళ్ళు, పొలం చేసేవాళ్ళు, వ్యవసాయం అమలకానికి ఇచ్చేసేవారు అనమాట. ఆ డబ్బు చూసి అచ్చా అంటే తెస్తారు అనమాట. ఆయన మా అమ్మకి వెళ్ళిపోతూ, వాళ్ళ ఊరు వెళ్ళిపోతూ ఓ ఎన్నపెట్టి కొనిచ్చారండి. ఆ ఎన్నపెట్టి తీయడం కూడా వచ్చింది కాదు, మొత్తానికి నేర్పి ఈ డబ్బు అంతా ఎన్నపెట్లో పడేయాలి. షీ హాజ్ నో రైట్ టు టచ్. ఎప్పుడైనా డబ్బు కావాలనుకోండి, ఓ కార్డు బుక్ రాసేసారు, తీసుకో. అలా మై మదర్ ఆల్సో వెరీ చాలా జాగ్రత్తపడాలి. అంచేత ఆ ఏరియాలో మా అమ్మకి అందరూ కొంచెం చాలా పెద్దవాళ్ళే. ఆఖరి ఆయన మాత్రం కోదండరామయ్య గారు. కోదండరామయ్య గారు, ఓకే. అప్పుడు పాపం 1937 అంటే ఆయన ఆల్మోస్ట్ హిజ్ పీరియడ్ అప్ టు 47 ఈ వాజ్ ఇన్ జైల్. అంచేత ఆయన కంట్రిబ్యూషన్ కూడా ఏముండేది కాదు. తర్వాత పాపం
ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చారనమాట. సో మమ్మల్ని చదివించడం మొదలెట్టింది. ఇంటికి 5 దాటి రాకపోతే ఓ చిన్న బెత్త వచ్చి కూర్చునేది, గేట్ దాటి రాదు వాయించాడు. మేము వీధిలో కొడితే మాకు సిగ్గు కదా అండి, ఆ గోడ దూకేసి అట్లా పెంచింది. మా బ్రదర్ వాడికి గవర్నమెంట్ కాలేజీలో చదవాలనే పట్టుదల ఆ రోజుల్లో. రాజమండ్రిలో ఒకటే గవర్నమెంట్ కాలేజ్ ఉండేది. దాని తర్వాత అంచేత వాడికి అక్కడ సీట్ రాలే. పిఆర్ కాలేజీ అని ఉంది కాకినాడలో, అది మహా ప్రైవేట్ కాలేజీ. అక్కడ వాడిని హాస్టల్ చదువు చెప్పించింది. మా ఫస్ట్ సిస్టరు సెకండ్ సిస్టరు వీళ్ళతో ఉందన్నమాట. ఇంకా 12 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చాక కదా అమ్మాయికి పెళ్లి చేసేయాలి. ఈ బ్రాహ్మిన్స్గా ఆ రోజుల్లో ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ ఉండేదండి. పెళ్ళంటే ఘనంగా, అలానే కట్నం ఫ్రీగా వాళ్ళు కాదు, కట్నం అయిపోతే ఏదో 5 రోజులు పెళ్ళి, ఆ సార్లు గిల్లు. సో మా జ్ఞానబాబు చెప్తుండేవాడు, ఎనపెట్లో డబ్బు పెళ్లి కోసమే అని. అలా ఒక 12,000 13,000 దాని పెళ్లి టైం రిలీజ్ చేశారు. అమ్మ మామూలుగా మామూలు చదువు వచ్చాయన్నమాట. దాని మా సెకండ్ సిస్టర్ అది కూడా చదువుతూ ఉంది. అది బీఎస్సీ చదివింది. ఆ రోజుల్లో బీఎస్సీ చదివే అమ్మాయిని ఇది కూడా నాకు బీఎస్సీ కూడా కాదు, ఎంఏ వాడు కారణం కూడా పెట్టేది. అంచేత మ్యాచ్ కాలేదు. దానికి కొంచెం ఆలస్యం పెళ్ళి. నేను బాగానే చదువుతుండేవాడిని అండి. ఎస్ఎల్సీలో ఐ గాట్ ఏ టాప్ ర్యాంక్. దాని తర్వాత రాజమండ్రిలో అక్కడ కాలేజ్ ఎక్కడ లేవు, ఏలూరులో కానీ ఎక్కడ కాలేజ్, రాజమండ్రిలో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో చేర్పించారు. మీ అన్నగారు ఆయన ఎంఏ అయిపోయిన తర్వాత ఆయన్ని అప్పటికి ఈయన ఎమ్మెల్యే అయిపోయారు. బట్ ఈజ్ వెరీ గుడ్ కాంటాక్ట్. ఈ సంజీవ్ రెడ్డి గారు మా ఇంటికి వస్తుండేవాడు. వీళ్ళందరూ రంగా గారు వస్తుండేవాడు మా ఇంటికి. వీడిని ఏం చేశారు, హిందూ కాలేజ్ గుంటూరు మచిలీపట్నంలో లెక్చర్ కింద వేశారు. వీడు చదువు పాపం వీడికి ఎస్ఎల్సీ వరకు పాస్ అయ్యాడు, కానీ ఇంటర్మీడియట్ ఆ రోజు ఎస్ఎల్సీ అప్పుడు 11th క్లాస్, ఇంటర్మీడియట్ 4 ఏళ్ళు తీసుకున్నాడు. బిఎస్సి ఏసీ కాలేజీలో చేశాడు, 3 ఏళ్ళు తీసుకున్నాడు. అప్పుడు ఇంజనీర్ ఎంబీఏ సీట్ రాలేదు. దాన్ని వెంట బెనారస్ యూనివర్సిటీ, బెనారస్ యూనివర్సిటీలో పాస్డ్ వచ్చాడు. ఎంఏ సెకండ్ క్లాస్ వచ్చింది. సెకండ్ క్లాస్ వచ్చేప్పటికి హిందూ కాలేజీలో లెక్చర్ వేశారు. ఆఫ్టర్వర్డ్స్ దే ఫౌండ్ రూల్ ఏమిటంటే లెక్చరర్ కావాలంటే లెక్చరర్ అసిస్టెంట్ లెక్చరర్ అనేవారు. అసిస్టెంట్ లెక్చరర్ అంటే హీ మస్ట్ హ్యావ్ సెకండ్ క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ విత్ 50% మార్క్స్. ఎందుకంటే బెనారస్ యూనివర్సిటీలో 45% వస్తేనే సెకండ్ క్లాస్. అది పట్టుకుని వీడు తీసేశారు. టు కాంపెన్సేట్ దట్ వీళ్ళు బీఈడీ చదవమన్నారు. బీఈడీ చదివినా ఇది రిలాక్సేషన్ లేదు. సో ఈ వెంట టు హై కాలేజెస్. దాని తర్వాత ఇంతలోకి మా ఊళ్ళోనే కాలేజీ పెట్టారు, తణుకులోనే. రాజమండ్రిలో మొట్టమొదట వీడికి అప్పుడు ఇంటర్మీడియట్ తీసేసి పియూసీ వచ్చిందండి. సో వీడిని లెక్చర్ కింద మ్యానిపులేట్ చేసి టు టీచ్ ఓన్లీ పియూసీ క్లాసెస్ అలా వచ్చాడు. ఈ బికేమే అసిస్టెంట్ టీచర్గానే ఉండిపోయాడు. ఇంతలోకి 55 years చేశారు. ఈ లాస్ట్ కేంలో సెటిల్ అయ్యాడు. రెండో అమ్మాయి డాక్టర్. వాడు చాలా పెద్ద మంతాలని
మన మాధవరావు గారు ఊరు. మాధవరావు గారు నాకు కొంచెం క్లోజ్గా పరిచయం. మాధవరావు కూడా పెద్దమంతాలే. ఓకే, పెద్దమద్దాలు చెప్పాడు మనం వచ్చినప్పుడు. కరెక్ట్. వాళ్ళ ఫాదరు పోయినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. ల్యాండ్స్ అవి ఉన్నాయి. బావగారు మీరు చెప్తుంది, బావగారు సంగతి. ఇది ఆప్థమాలజిస్ట్, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ చేశాడు. ఏలూరులో ప్రాక్టీస్ పెట్టాడు. వెల్ ఆఫ్, వెరీ వెల్ ఆఫ్. అప్పుడు ఆ అమ్మాయి కోసమే రోజు వెళ్తున్నానండి. ఆవిడ షీఈ్ నౌ 95. తర్వాత అమ్మాయి అన్ను మాకు మంచి సంబంధాలు దొరికేవి కాదు. అంటే వెనక వాడికి ఏదో బలం ఉండాలి, లేకపోతే దొరకలేదు. ఈయన దాని హస్బెండ్ పల్లిపాలెం, కాకినాడ దగ్గర ఉందన్నమాట. రాజమండ్రిలో వాడ్రే వారి సత్రం అవుతుంది. అది పూర్ పీపుల్కి ఆ సత్రంలోనే మకాం ఇస్తారు, ఫీజు అవి కట్టుకోవాలా. దానిలో చదువుకుని బిఎస్ ఇంటర్మీడియట్ వేసి ఒక ఫ్రెండ్ హెల్ప్ చేశాడన్నాడు. ఒక ఫ్రెండ్ హెల్ప్ చేసి చదువు, ఫీజుకు డబ్బు. బిఎస్సి, ఎంఏ మన జియాలజీ చదివి ఈ యూస్ టు టెల్, ఐ వెంట్ టు బాంబే ఫర్ ఇంటర్వ్యూ ఇన్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ విత్ 15 రూపీస్ ఇన్ మై పాకెట్. అది దిగా పడవా, 15 రూపాయలు కొట్టుకెట్ట ఎక్కడో వాళ్ళని పట్టుకుని అక్కడి నుంచి జాయిన్ అయ్యాడు. ఆ సంబంధం ఆయనకి అప్పుడు ఈ డూయింగ్ రీసెర్చ్ ఓన్లీ 450 రూపాయలు జీతం చెప్పారు. మాకు స్టైపెండ్ అని తెలియదు మాకు. అయినా కొంచెం మా మావయ్యని పంపించారు. అప్పుడు ఇక్కడ ఏసరావు గారు తెలుసు కదండి, ఆయన్ని మా ఊరి దగ్గరే, ఏసరావు గారు వాళ్ళ ఫాదరు కర్ణం. ఆయన దగ్గర ఆయన టాప్లో ఉండేవాడు. ఇప్పుడు అక్కడ టీఎఫ్ఆర్లో తాతారీశ్వర పండుగ టాప్లో ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇలాగా ఈ అబ్బాయి వీళ్ళకేం లేదు ఇక్కడ అంటే, ఆయన కర్ర విరక్కండా పావకుండా, ఈజ్ ఎ గుడ్ ఫెలో, ఈ విల్ కమ్ అప్, ఈజ్ గెట్టింగ్ అబౌట్ 450 రూపీస్ అని చెప్పాడు. సో ఆయన అలా చెబుతున్నారు కదా అని ఇచ్చేసాను అన్నమాట. అలాగే వెళ్ళారు. మా సిస్టర్ మా అమ్మ పోలికి వచ్చిందండి. ఆయన కొంచెం స్టైల్గా ఉండాలి, డబ్బులు అనుకుంటున్నాడు అన్నారు కదా. ఆయన మంచి డబుల్ కాట్, మంచి మంచి కుర్చీలు అవన్నీ ఇచ్చారనమాట. ఇది ఆయన జీతం ఎలా ఖర్చు పెడుతున్నారో అవన్నీ గ్రహించి అద్దెని తెలిసిందే నేను. మీరు నమ్మరండి, సెకండ్ డేనే అంటే సెకండ్ మంత్లో ఇవన్నీ పంపించేసి మా ఆడపిల్లకి ఒక మంచం ఇస్తారు, రాసి నాకు ఎవరితో మంచం పంపించండి బాంబేకి. అవి రైలు పడడమే కట్టి ట్రాన్స్పోర్ట్ అవి ఉండేవి కాదండి. తీసుకున్నారు బిడ్డ. ఇంతలోకి ఆయనకి లండన్ వచ్చింది. లండన్ వెళ్ళాడు. ఆ లండన్లో ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళు 1 year. అక్కడ డబ్బు ఏం సంపాదించలేదు కానీ ఈ గాట్ ఇన్ నేమ్. అక్కడి నుంచి స్టేట్స్ వెళ్ళాడు. అది స్టేట్స్లో ఇంకా ఈ బికేమ్ మిలియనీర్. జపాన్ ఇది అది ఎక్కడికి వెళ్ళొచ్చాడు. ఆయన జస్ట్ 4 years బ్యాకే ఈ పాస్ అవే. సిస్టర్ కూడా పోయింది. 2 years బ్యాక్ మా సిస్టర్ కూడా పోయిందనమాట. వాడు ఎవడో కొడుకు, వాడు మిలియనీర్. ఇంక తర్వాత నేను ఎస్ఎల్సీ అయిపోయిన తర్వాత మాకు ఏం చదవాలో కూడా తెలియదండి. ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్లో ఐ కేమ్ ఇన్ ర్యాంక్. అప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళ నాన్న ఇంజనీరింగ్ చేశాడు. సో వీడు కూడా ఇంజనీరింగే.
వాళ్ళ Fix అయిపోయినారు. మా అమ్మ మాకు ఇంజనీరింగ్ తెలియదు అసలు, ఇంజనీరింగ్లో ఇది ఉంటుంది అని తెలియదు. అంటే నాప్పటికి సరే అని చెప్పేసి అప్లై చేసాం. నాకు కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. మా అమ్మకి ఇష్టం లేదు. వాళ్ళ నాన్న మెడ్రాస్లో చదివాడు, అక్కడే మెడ్రాస్ అని. అప్పుడు లక్కీగా ఎడ్యుకేషన్ మినిస్టరు ఎంవి కృష్ణరావు గారు అని ఉండేవాడు. రంగరాయ మెడికల్ కాలేజీ డైరెక్టర్గా చేశాడు ఆయన, ఎంవి కృష్ణరావు, వైజాగ్ వాళ్ళది. ఆయన మంచి జైల్లోని చాలా వెరీ క్లోజ్ ఫ్రెండ్. అప్పుడు ఈయన ఎవరికి చెప్పేవాడు కాదండి, వెళ్ళి చెప్పాడు వాళ్ళ నాన్న లేడు ఇలా ఉంది అని చెప్పి. నేను ఎవరితో చెప్పండి, మీకు తెలుసు కదా, వీళ్ళు వాళ్ళమ్మ చదవాలంటుందంటే అప్పుడు పాపం ఆయన చెప్పి ఐ వాజ్ ట్రాన్స్ఫర్ టు మెడ్రాస్, గిండి. మెడ్రాస్లో డబ్బు, ఆ మెడ్రాస్లో ఆ లైఫ్ ఎలా ఉండేదండి, చాలా డబ్బు. ఒక బీదవాడు ఆ హాస్టల్, ఆ ఫుడ్డు, ఈవినింగ్ వెళ్ళేప్పటికి ఎక్కడికి వెళ్ళడం, ఒక ఫ్రెండ్స్తో వెళ్ళేప్పటికి వాళ్ళు మీ ఇంటికి వస్తాను రానివారు. మా ఇంటికి వస్తే నేను మై మదర్ వెళ్ళిన లైక్ ఓ ఫస్ట్ ఇయర్ అలా మీతో పాటు ఉండింది చెన్నై వచ్చిందా మీ మదరు? అదే లేదు, హాస్టల్ 4 years హాస్టలే. మై మదర్ యూస్ టు స్టే అట్ తణుకు ఉండేదన్నమాట. నేను సెకండ్ ఇయర్ వచ్చేప్పటికి ఇంకెలా లాభం లేదని డబ్బు మాత్రం ఎంత కావాల్సింది పంపించేవారు. ట్యూషన్ ఫీజు వెళ్ళేప్పుడు ఇచ్చేవారు, ఇంకేమైనా కావాలంటే పంపించేవారు అనమాట. ఇంకా వేసంకాలం సెలవులు 3 నెలలు ఉండి వెళ్ళారు. ఇక్కడ వద్దాం ఉన్నప్పుడు నేను సెండ్ అర్జెంట్లీ 100 rupees అన్నాను. మా అన్నయ్య అన్నట్టుగా వాడు మళ్ళీ రిప్లై టెలిగ్రామ్, స్టేట్ రీజన్స్. నేను హాల్ టికెట్ హెల్డప్. మా అమ్మ కొలబెడింది కదా, ఫ్రెండ్స్ అయిపోతుంది, ఇంటికి వచ్చిన తర్వాత నేను సో ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే ఇంట్లో కొంచెం అట్లా జరిగిందండి. 56 అయిన తర్వాత మాకు కాలేజీలో ఉండగానే ఉద్యోగం వచ్చేసింది. ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చాలా డిమాండ్. 56లో ఉద్యోగం. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 3 కేటగిరీస్ ఉన్నాయండి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. ఒకటి ఇన్వెస్టిగేషన్, బలం లేని వాడికి, పని చేయని వాడికి ఇస్తారు ఇన్వెస్టిగేషన్. అంటే వాడు లివింగ్ ఇన్స్పెక్టర్ పట్టుకుని ప్రతి ఊరమ్మట వెళ్ళాలి. 2 ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ అంటే నాగార్జున సార్ ప్రాజెక్ట్ లాంటిది, కానీ అప్పుడు ఇంకా నాగార్జున సార్ రాలేదు. అటువంటి ప్రాజెక్ట్స్లో ఎగ్జిక్యూషన్ అది పర్వాలేదు, వాళ్ళు కొంచెం మనుషులు ఉంటారు, ఇది ఉంటారు. 3వది రెగ్యులర్. ధవళేశ్వరం సర్కిల్, విజయవాడ సర్కిల్, నెల్లూరు సర్కిల్, వాడు కింగ్ పెన్. అంత ఎర్నింగ్ అదేను పద్ధతి ఇంత. సో ఈయన ఎవరికి చెప్పాడు కదా, నన్ను తీసుకెళ్ళి మొట్టమొదట పోలవరంలో పడేశాడు. ఇన్వెస్టిగేషన్. ఆ ఇన్వెస్టిగేషన్ అంటే మాకు మంచి ఏదో తెలుస్తుంది కదా, బ్రహ్మాండంగా పనిచేస్తాం. ఇన్వెస్టిగేషన్ చేయడం కూడా నా రోజుల్లో నాకు 4 లస్కత్ ఇచ్చేవారు. ఓ లివింగ్ ఇన్స్ట్రుమెంటు, ఓ మేస్త్రి, నేను. విలేజ్ సావిడ నుండి వండి ఆ సావిడిలో పడుకునేవాడు. లేదా ఎవరింటికైనా వెళ్ళి ఏమండి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, ఇక్కడ ఉంటాం అని సరే అనేవారు. మా అసిస్టెంట్ ఇంజనీర్ చాలా మహానుభావుడు అండి, ఎం భాస్కర్రావు అని, మాచార్య భాస్కర్రావు గారు. మీరు ఇలా కాదయ్యా, అందరూ కలిసి ఉండండి, ఓ వంటవాడిని పెట్టుకోండి, ఓ లస్కర్ కింద మీ పర్సనల్ కంఫర్ట్ కూడా లస్కర్ని పెట్టుకోండి అని నుంచి నేర్పి పాపం
అది చేసి బట్ గీమే అవుతారు అలా వెళ్ళి చేసుకొచ్చాను అనమాట. చేసేప్పుడు వీడి ఇన్వెస్టిగేషన్లో బాగా చేస్తున్నాడని. ఎక్కడ ఏ ఏరియాలో చేశారు? పొలవరం అడవులు మహారణ్యం, అక్కడ మహారణ్యం అండి అది. అది అయిపోయిన తర్వాత వీడి ఇన్వెస్టిగేషన్ చాలా బాగా చేస్తున్నాడు. అసలు పాపం ఆ ఇన్వెస్టిగేషన్లో మాకు ఈ మలేరియా మందులు ఇచ్చేవారండి, రాకుండా వారానికి ఒకసారి మందు కూడా బెళ్ళుండేవండి. కొనైన ఏదో బిల్ల అది ప్రతి ఆదివారం పొద్దున వేసుకోవడం. అంత డేంజరస్ పాములు. అదేం బాగా చేస్తున్నాడు అని వంశధార ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేషన్కి నన్ను కేరళరావు గారు అడిగారు. ఆ కేరళరావు అప్పుడు తెలవదు, వీ వాంట్ ఎ గుడ్ టీమ్ అని. ఇదో ఇక్కడ ఈ దరిద్రుడు ఉన్నాడు విన్నాడు. ఆ విధంగా కేరళతో పరిచయం వచ్చింది. ఆయన అక్కడ ఏమిటండి ట్రైబల్స్, సవరాస్ అని వాళ్ళు ట్రైబల్స్. వాళ్ళు మంచినీళ్ళు కూడానండి ఇలా తాగరు, మామూలుగా యానిమల్స్ అవుతాయి అట్లా అవుతారు. అంత ట్రైబల్స్ అక్కడ వెళ్ళి మాకు ఒక్కొక్కటికి షికారి ఇచ్చారు. షికారి అంటే టైగర్ కదా, వాడు వాసన పెట్టి చెప్పేసేవాడండి. బడా బాబు అంటాడు వాడు, పుల్ని అక్కడ బడా బాబు అంటాడు వాడు. ఒడియా మాట్లాడతాడు వాడు. ఇక్కడ బడాబాగు సరిగా వెళ్తాను వాడు. ఈ యానిమల్స్ అన్నింటికీనండి పెక్యులర్ టైం ఉందండి, ప్రతి టైంలో రావవి. ఎలుగుబంట్లు పొద్దున్నైనా వస్తాయి, సాయంకాలమైనా వస్తాయి. అది సింగిల్ రాదు, గుంపుగా వస్తుంది. మేము ఎప్పుడైనా ఎక్కడైనా ఫరంలోకి వెళ్తే మళ్ళీ వెనక్కి క్యాంప్ దగ్గర ఉన్నారు కదండి, మేము ఎప్పుడైనా ఆలస్యం అయితే ఎక్కడైనా మారిపోతే పైన తుపాకీ ఎట్టు కొట్టాలి. మా క్యాంప్ దగ్గర వీటి ఎక్కడ ఉన్నారా అనే టీం పంపిస్తారనమాట. మేము ఇలాగా వెళుతుంటే ఒక ఎరువుబండి తనకొచ్చింది. తనకొచ్చేప్పటికి చెట్టెక్కేసాం. వచ్చాడు మా చిన్నప్పుడు తణుకులో ఈ కోతికొమ్మ చాట అని ఉండేది, మామిడి చెట్టు ఉండేది. అసలు పెళ్ళి లాగా వేసేవాడు. అది పట్టుకొచ్చేలో వాడు అంత ఎక్కేసాను అనమాట. ఎక్కేసే అది కూడా ఎక్కడ అనమాట. ఎక్కుతుంటే నేను ఇంకోటి కూడా ఉన్నాం. వాడు అగ్గిపుల్లి వేసేవాడు. అగ్గిపుల్లి వేసేప్పుడు ఎక్కింది దిగేది. అగ్గిపుల్లి ఎంతసేపు ఉంటుంది. అలా నాటికి మా షికారి వచ్చేసాడు. వచ్చి నన్ను పేల్చాడు, వచ్చేసా అన్నాడు. అంత ఫారెస్ట్ అండి. కేరళరావు గారు వచ్చి అడిగి ఎట్లా ఉన్నది, అలా ఉన్నాయండి. ఈ వన్ ఓన్లీ బై స్పీచెస్ అండి. కేరళరావు ఆయన ఎక్స్టెంపోర్ స్పీచ్ మాట్లాడుతుంది. చాలా అసలు అండ్ ఎక్వైర్డ్ నాలెడ్జ్ ఓన్లీ బై టూరింగ్. ఎవడెక్కడ పెద్దవాడో, ఎవరినప్ప చెప్పాలో, ఎవరిని సాఫెన్ చేయాలో అని బాగా తెలుసు. ఈ కృష్ణా వాటర్ డిస్ప్యూట్లో ఆయనే కదండి అంత లాక్కొచ్చినాడు అంటారు. ఇలా 7.5 years అయిపోయిందండి. 7 years అయింది. అయిపోతే మా అమ్మ పాపం, మీ నాన్న ఎలా ఉండేవాడు రా, ఓ 20-30 లస్కర్స్ వాళ్ళు చేత సప్లైస్ మా వాడు సప్లైస్ అవి ఏమిటి అన్నట్టు అనమాట. ఇంతలోకి రంగరాయ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశారు. రంగరాయ మెడికల్ స్టార్ట్ చేసేప్పటికీ వాళ్ళు డిప్యుటేషన్ మీద కావాలన్నారు. రంగరాయ మెడికల్ కాలేజ్ అంటే ఎవరు, రంగారావు గారని దొమ్మేటి జమీందారు, ప్లస్ మా ఊళ్ళో హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ ఫాదర్ రాయుడు, వీళ్ళిద్దరూ కలిసి 5 లక్షలు డొనేషన్ ఇచ్చారు కనుక వాళ్ళ పేరు పెట్టారు. కొంతమంది అప్పుడు డిఎస్ రాజు గారని ఆయన యూనియన్ మినిస్టర్, ఆయన కూడా జియోలోకి వెళ్ళాడు.
అంచేత కల్వరాజు గారు అనేవారు ఆయన్ని. ఆయన సో నన్ను అక్కడ డెప్యుటేషన్ మీద తీసుకున్నారు. ఆ డెప్యుటేషన్ ముందర నేను సెలవు పెట్టేశానండి. 2 months 2 years సెలవు పెట్టి, అప్పుడు లీవు రెసిడీలే కాదు, సెలవు పెట్టేసిన తర్వాత ఎంఈ చేసేసాను. ఎంఈ చేశాను గిడ్డీలో, అప్పుడే స్టార్ట్ చేశారు. ఎంఈ చేసేసాను. ఆ ఎంఈ కూడా అండి మన ఇరిగేషన్ ఆఫీస్లో, ఎర్రామందిర ఆఫీస్లో ఒక అతను ఉండేవాడు, ఎస్టాబ్లిష్మెంట్ క్లర్క్. ఎవరో చెప్పారు వాడిని పట్టుకుంటే అయిపోతుంది ట్రాన్స్ఫరు అని. వాడు తిరిగి వెళ్ళాను. అంటే అడిగాడు. అడిగితే చేస్తాను నాకేముంది, మా ఇంటికి రాన్నాడు. ఇంటికి వెళ్ళాను. వాడికి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత వారం రోజులు ఇచ్చేస్తాను అన్నాడు. నేను మూటముడు కట్టేసి రెడీగా వెళ్ళిపోతాను. మా అంకుల్ ఒక ఎమ్మెల్యే, ఇక్కడ ఎమ్మెల్యేస్ క్వార్టర్స్లో ఉండేవాడిని. 71 ఎమ్మెల్యేస్ క్వార్టర్స్లో, పురాణ ఎమ్మెల్యే క్వార్టర్స్, హిమాయత్ నగర్కి. ఆయన ఆయన అన్నాడు, నీది చాలా పెద్ద హిస్టరీ ఉందయ్యా, మరి ఎందుకు రాశారు నీ ఫైల్ మీద, యూ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్ ఇన్ ఇన్వెస్టిగేషన్స్ వితౌట్ ది స్పెషల్ పర్మిషన్ ఆఫ్ ది సెక్రటరీ. అప్పుడు సెక్రటరీ చీఫ్ ఇంజనీర్కి అడిగిపోయారండి. ఎటువంటి వాళ్ళు అన్నప్పటికీ ఏమిటో బాబు ఇలా అయిందనుకుని వాడే ఒక 10 రోజుల పరిస్థితికి వచ్చాడు. నీకు బిఈ ఫస్ట్ క్లాస్ ఉందని అడిగాడు. ఫస్ట్ క్లాస్ ఏంటరా బాబు, మనం స్టేట్ కాలేజీ ఫస్ట్ వచ్చాం అదే అన్నమాట. అయితే పంచేయి, మనకి మెడ్రాస్లో 3 సీట్లు ఉన్నాయి, ఇక్కడెక్కడ ఎంఈ లేదు. ఆ 3 సీట్లు మెడ్రాస్ ఎంఈకి అప్లై చేయి. ఎంఈకి అప్లై చేయి. మా చీఫ్ ఇంజనీర్ జేసీ హార్డికర్ అని ఉండేవాడండి, ఆయన చీఫ్ ఇంజనీర్. ఆయన మెంబరు, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మెంబరు, డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉండేవాడు ఇక్కడ, ఆయన మెంబరు. ఈ 3 మెంబర్సు మన చీఫ్ ఇంజనీర్ ఉంటాడు కదా, నేను సెలెక్ట్ చేస్తాడు, ఏం పర్వాలేదు, అప్లై చేయి. అప్లై చేసి జాయిన్ అవ్వు. ఇష్టమైతే కంటిన్యూ చేయి, లేకపోతే మెడికల్ పెట్టేయి, అప్పుడు ఫండ్ నా దగ్గరికి వస్తుంది, నీ ఇష్టం చేస్తాను. ఇది స్ట్రోక్ ఆఫ్ లక్ అండి అంతాను. మనం అనుకుంటాం కానీ ఇట్స్ ఓన్లీ లక్ ఉండాలండి మనిషికి. అప్పుడు వెళ్ళిపోయాను, కాలేజీకి వెళ్ళాను. అప్పుడు మా అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెసరే వెంకటరమణన్, ఆయనే పీజీ ప్రొఫెసర్ అయ్యాడు. సుధాపుత్రరావు అన్నాడు, బాగానే ఉందన్నాను. నేను ఇంకా వెళ్ళిపోవాలి కదా, కాలేజీకి వెళ్ళడం మానేశాను. హాస్టల్లో పొద్దున్న 8 మంచి హెవీ బ్రేక్ఫాస్ట్ చేసేయడం, నీళ్ళు వేసుకుని ఊళ్ళో పోవడం, మళ్ళీ లంచ్కి వచ్చేయడం, లంచ్ చేసేయడం, పడుకోవడం 4:30కి. ఓ వారం రాకపోయేప్పటికీ అడిగాడు క్లాసులోనే, వెరీ సుధాపుత్రరావు, ఐ హావ్ నాట్ సీన్ హిమ్ అంటున్నాడు అనమాట. అంటే ఇప్పుడు హాస్టల్లో కనిపిస్తున్నాడండి అన్నారు. అంటే ఆస్క్ హిమ్ టు సీ మీ అన్నాడు. ఆయన తెలుసానికి వెళ్ళాను అనమాట. వెళ్ళి ఏమిటా అంటే, ఇలా అని ఏం చెప్తానండి, ఏమండి మా అమ్మ ముసలిది అయిపోయింది, బిఏ చేశారు చాలురా, ఏదో దగ్గర ఉండాలి తప్ప మెడ్రాసు గిడ్రాసు ఎందుకు. జీవితంలో ఆపర్చునిటీస్ విల్ కమ్ వెరీ రేర్లీ, వస్తాయి బట్ వెరీ కాంపిటీషన్ విల్ గ్రో. నీకు ఇంకా పెళ్ళి పెడాకులు కాలేదు, 2 ఏళ్ళు చేసేయి, నష్టమేం లేదు. అక్కడ పోయి మేము అమ్మదారు ఉంటావో ఎవరిదో ఉంటావో ఉండు. డోంట్ ఏదో వాడు ఉపయోగించారు దిస్ ఫెసిలిటీ అన్నమాట.
నచ్చింది అన్నాను. ఇచ్చాను. అది ఐ బికేమ్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ అనాలిసిస్. ఇక్కడికి వచ్చేసాను అనమాట. ఈ 2 years లాస్ ఆఫ్ పే. డబ్బుల గురించి మాకు ఎప్పుడు పెద్ద ఉండేది కాదు. ఖర్చు పెట్టకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని మా మద్దతు ఇచ్చింది తప్ప డబ్బు మాత్రం ఆవిడ అంత పెద్ద ప్రాబ్లం ఉన్నది, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఉన్నాను అనమాట అండి. నాకు అసలు ఎంఏ అన్న ఇంజనీరింగ్లో ఎంఏ పిహెచ్డి దండగా ఇవి ఎక్కువనే ప్రాక్టికల్. ఇంజనీరింగ్ ఇది కామన్ సెన్స్ అండి, ఇట్స్ అ కామన్ సెన్స్. రంగరాయ మెడికల్ కాలేజీకి వెళ్ళానండి. అక్కడ ఒక్కొక్క నిజంగా అక్కడ బిల్డింగ్స్కి అక్కడ ఉంటుండగా నేను కట్టిన బాయ్స్ హాస్టల్ ఈ ఓపెన్ చేసేకి వచ్చాడు సంజీవ్ రెడ్డి గారు. నేను అప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్. ఇది 63 అనుకుంటాను, 63. ఆయన వచ్చారనమాట. వస్తే కృష్ణకుమారి అని ఒక అమ్మాయి ఉందండి, కాజా కృష్ణకుమారి. ఆవిడ ఇక్కడే ఉండేది. ఆవిడ మన ఫీవర్ హాస్పిటల్ దగ్గర, ఇప్పుడు ఉందో తెలియదు. మంచి వాళ్ళ నాన్నను ఆ అమ్మాయిను సంజీవ్ రెడ్డి గారి అదే అసెంబ్లీ చూసి వచ్చారట. ఈ అమ్మాయి గ్యాలరీలో కూర్చుంటా. ఎలా చూశాడో సంజయ్ రెడ్డి గారు ఈ అమ్మాయిని చూసి, గెట్ దట్ గర్ల్, షీ ఈజ్ మై కాన్పూర్ డాటర్ లైక్ అనేది అన్నట్ట. కాన్పూర్లో ఓ డాక్టర్ మై కాన్పూర్ డాక్టర్, కాన్పూర్లో ఊరు చెప్పాడు డాక్టర్ అన్నట్టు. వాళ్ళు వచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఏమంటున్నారని ఈ అమ్మాయితో పాటు వాళ్ళ నాన్న వెళ్తారట. ఆయన ఆ సైట్ ఏంటి, యాజ్ టోల్డ్ బై హర్ ఎప్పటికీ వాళ్ళ అన్నవాళ్ళును ఈ అమ్మాయికి ఎంబీబీఎస్ చదవాలని చెప్పారు. సంజయ్ రెడ్డి గారు టక్కని ఓ ఫోన్ కొట్టేవాడు, టక్కన సీట్ ఇచ్చారు అమ్మాయికి. సో సంజయ్ రెడ్డి గారు ఓపెన్ చేస్తున్నప్పుడు ఎవరికి తెలియదు ఈ అమ్మాయి అక్కడ ప్రార్థనకి పెట్టాలని, సంజయ్ రెడ్డి గారి క్యాండిడేట్ పెట్టాలని తెలుస్తుందని చెప్పేసి అందరూ చేశారనమాట. నేను అప్పుడే చేయాలండి రంగరామిడి గారి. సంజయ్ రెడ్డి గారు మా చిన్నాన్న ఇద్దరు జైల్లో పడుకునేవారు, ఆయన నాకు వాకింగ్ తెలుసు అని చెప్పి అని పర్వాలేని పనండి, మా అందరికి తెలుసు పర్వాలని. ఆ అమ్మాయిని చూడగానే సంజయ్ రెడ్డి గారు వస్తున్నారు, ఈ అమ్మాయి అక్కడ రాగానే దగ్గర తీసుకుని ఏ అమ్మాయి ఏం చేస్తున్నావు, ఎలా ఉంది కాలేజీ అన్నాడండి. తక్కిన వాళ్ళందరూ పోయింది, పాట పాడింది. సో దట్ ఈజ్ ఎంబీబీఎస్ పాస్ అయింది. ఆ కాలేజీలో చాలా బాగా ఆ బిల్డింగ్స్ అవి కట్టడం బాగానే ఉన్నాయి, చాలా బాగా జరిగిపోయింది. ప్లస్ డిప్యూటేషన్ నిర్వహిస్తారు అండ్ లీవ్ అండ్ పెన్షన్ కంట్రిబ్యూషన్ వాళ్ళే కడతారు. చాలా బాగుండేది అనమాట. ఇంతట్లోకి మళ్ళీ అక్కడ ఎదుర్కొంటే ఆ కాకినాడలో ఈ 3 నుండి రంగరాయ మెడికల్ కాలేజ్ జీతో పక్క, దానికి ఎదురుకుండా ఫస్ట్ ఇయర్ మీరు రంగరాయ కాలేజ్ స్టూడెంట్స్ చూడలేదు, ద రిచెస్ట్ పీపుల్ ఆఫ్ ఇండియా. 7,000 డొనేషను. 7,000 అండి, 7,000 ప్లస్ 4 సీట్లేమో ఎస్వి వీరికి, ఎవరు మన హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళకి ఫ్రీ. 2 సీట్లు బాయ్స్ హాస్టల్కి సైట్ ఇచ్చారు వాళ్ళు అక్కడ కాకినాడలో, వాళ్ళకి 2 సీట్లు. ఇలా అన్నీ వీళ్ళంతా అనమాట. మొత్తానికి
అట్లా చేస్తుండగా మా కొడుకుతే మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజీలో మాకు ఇంకా పెళ్ళి అది కాలేదు. సరిగా రూమ్లో ఉండేవాడు. ఇంజనీరింగ్ కాలేజ్ మా స్టూడెంట్సే కదా. మధ్యాహ్నం హోటల్ కాకినాడలో ఇప్పుడు బాగా డెవలప్మెంట్ తప్ప అప్పుడు మంచి హోటల్ ఉండేవి కాదండి, అస్సలు ఉండేవి కాదు. ఉడిపి బట్ కాకినాడ టౌన్ హాల్ అని ఉందండి, వెరీ పాపులర్ టౌన్ హాల్. ఈ సినిమా వాళ్ళు సిఎస్ రావు వీళ్ళందరూ వచ్చారు. బాల్స్ మెంబర్ కావాలంటే బాల్ వెరీ పవర్ఫుల్ టౌన్ హాల్. అంచేత ఆ కాకినాడలో హాస్టల్ దగ్గరికి వెళ్ళి మధ్యాహ్నం భోజనం పెట్టండి అయ్యా మీకు డబ్బు ఇచ్చేస్తాం అంటే బ్రేక్ఫాస్ట్ను నైట్ ఎక్కడొక్కటి చేస్తాం అన్నీ అలా చేసుకున్నాడు. అలా ఇంజనీరింగ్ కాలేజీలో మా కొలీగ్సే వేణుగోపాలరావు అని నా క్లాస్మేట్ ఎస్ఎల్సీలో తణుకు స్టూడెంటే, తణుకులో మా ఊరు వాడే, వీళ్ళందరితో ఉంటాడు అనమాట. ఇలా ఉంటుండగా ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్ట్ ఒకటి ఆర్ హెడ్ ఆఫ్ సెక్షన్ ఇన్ ఏ పాలిటెక్నిక్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, రెండు సేమ్ క్యాటరే. 640,000 స్కేలు. నా జేఈ స్కేలు 150, 20 రూపీస్ అంత అనుకుంటాను, 20, 250. నాకు ఒక ఇంక్రిమెంట్ కూడా రాలేదండి. 6 ఏళ్ళ సర్వీస్ అయినా ఒక కారణం ఏంటంటే ఆ రోజుల్లో రూల్ ఉండేది, ఇప్పుడు కూడా ఉండేమో. ఇన్ ఏ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 3 years he must have 2 years of service to declare his provision. సో నాకు 2 ఏళ్ళు రాసప్ప మీద ఎంటెక్ వెళ్ళిపోయాను కదా, నా ప్రొవిజన్ ఎంటెక్ అయిన తర్వాత ఇచ్చారు. సో ఐ వాజ్ డ్రాయింగ్ దీస్ థింగ్స్ అనమాట. అయినాక ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్. ఎన్నో బాగుంది. ఎడ్యుకేషన్లో మీరు ఒక విధమైన సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. ఆయన ఈ బిల్డింగ్ రెడీ కావాలి అన్నాడు ఆయన. అప్పుడు కాంట్రాక్టర్స్ కూడా అమ్మమ్మ రామలింగేశ్వరరావు అని మంచి కాంట్రాక్టర్, ఏమైనా కావాలి నైట్ కూడా పెట్టు, గోడ నైట్ పెడితే వంకరగా వస్తున్నామనండి అన్నాడు. ఏం పర్వాలేదు నేను కూడా ఉంటాను. అలా గోడ కట్టేసి వాళ్ళు బిల్డింగ్ చేయండి, వాళ్ళకి రంగరామిడి కాదు, నువ్వు బిల్డింగ్ కట్టాలి. అంచేత మంచి చార్మింగ్గా ఉండేది. మనకి ఫ్యామిలీ గేమ్లు ఏం లేదు, అక్కడే పడుకోవడం. అలా రంగరామిడి కాదు. ఈ పోస్ట్ రాగానే మా ఫ్రెండ్ ఉన్నాడండి, వాడు కూడా నాతోనే ఉండేవాడు, ఎల్ఏ శాస్త్రి అని. వాడు కూడా చాలా వెరీ ఇంటెలిజెంట్ ఫెలో, రీసెంట్గానే పోయాడు 2 years బ్యాక్. వాడు రిచ్ ఫెలో, వెరీ రిచ్ ఫెలో. వాడు నేను ఉండేవాడు అనమాట. రంగరామిడి కాలేజీ డెప్యుటేషన్, సేమ్ బ్యాచ్, సేమ్ సర్వీస్ కమిషన్. ఇది రాగానే ఒరే నువ్వు అప్లై చేయరా అన్నాడు. ఎంఈ లేదు. ఇంజనీరింగ్లో పీడబ్ల్యూడీలో గుర్రం గాడిద ఒకటి అని ఆ రోజుల్లో క్వాలిఫికేషన్ ఎవడికి ఒరిజినల్గా కెపాసిటీ లేని వాడికి బిఈ చాలు. అప్పుడు బిఈకిను లైసెన్స్ ఇయర్స్కి కొంచెం డిఫరెన్స్ ఉండేది. వాళ్ళని సూపర్వైజర్గా పెట్టేసేవారు, వీళ్ళు అసిస్టెంట్ ఇంజనీర్. 2:1 ప్రమోషన్ లేదా ప్రమోషన్ ఇచ్చేవారు తప్ప బిఈ. అందులో ఇంకో డ్రాబ్యాక్ అండి, ఎంఈ కనుక చదివినట్లయితే ఆఫీసుకు తప్ప ఈ జిడ్డు పడికాడు నన్ను చూడాలి పనికిరాదు కదా అన్నారు అనమాట. అంటే నేను నాకు ఇష్టం లేదన్నాను. ఇష్టం లేదు. వాడు చెప్పాడు, చచ్చా వాడు మనం ఏదో అనుకుంటున్నారు, నువ్వు తర్వాత జాయిన్ అయిపో, అప్లై చేయమన్నాడు. సో అప్లికేషన్ పడేసానండి. అప్లికేషన్ పడేసి త్రూ కాపీ పంపించాలి. పంపించి సర్వీస్ కమిషన్కి ఒక కాపీ వేశాను. కాపీ సర్వీస్ కమిషన్ వాళ్ళకి అడ్వాన్స్ కాపీ వేశాను అనమాట. వాళ్ళందరికీ వచ్చేసింది ఇంటర్వ్యూ, నాకు రాలేదండి. వీడు నీకు రాకపోవడం ఏంట్రా సిగ్గు కూడాను అని ఈ శాస్త్రాన్ని పద అని రైలు ఎక్కించి సర్వీస్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళాడండి.
సర్వీస్ కమిషన్ డిప్యూటీ సెక్రటరీ కూడా చేశాడు ఆయన, సుబ్బారావు అని. వాళ్ళ 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 తాలూకు మనిషి అతను. దాని తర్వాత నారాయణరావు అయ్యాడు. దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేప్పటికి అసలు ఇంటర్వ్యూ అది కూడా ఇవ్వగలదు. ఏదో వాళ్ళు ఇచ్చారు ఇంటర్వ్యూ. నేను ఇలా అప్లై చేశానండి, ఇదో అప్లికేషన్ పంపించింది, నాకు ఇంటర్వ్యూ రాలేదన్నాను. వాడు బెల్ల కొట్టి వాడు లోపలికి కనుక్కుని, ఈయన డైరెక్ట్ కాపీ వచ్చిందండి త్రూ ప్రాపర్ వీ కాంట్ టేక్ ఎనీథింగ్, ట్రూ కాపీ నాట్ హ్యాస్ టు కమ్ అని. ఇప్పుడు ఇంకా అక్కడ అందరినీ 4 తిడుతూ వచ్చేసాను వాటి. అంటే లక్ అంటే జీవితంలో నేను వెళ్ళినటువంటి సాయంకాలం వాళ్ళు పంపించారండి. వాడికి తిట్టడం ఇది చేసుకోవడం అది ఆడడం అంత తెలియదని. వాడు సెక్రటరీ, చైర్మన్ కాదు సెక్రటరీ, ఆయన సెక్రటరీ సర్వీస్ కమిషన్. వాడు దానికి ఏవైతే అడిగినా మాస్క్ ఇంటూ నేను ఇంటికి వెళ్ళేప్పటికీ టెలిగ్రామ్ వచ్చింది. అందరూ ఏమంటే ఇప్పుడు మ్యాన్పులేట్ వచ్చిందనమాట. అప్పుడు గులాం హైదర్ అండి వాడు. ఎలాగైనా తెలంగాణ ఆఫీసర్స్ దట్ డిగ్నిటీ అండ్ స్టేటస్ చాలా గొప్పగా ఉండేది. గులాం హైదర్ ఆయన మెంబరు. అప్పుడు సర్వీస్ కమిషన్ అంటేనండి 6 మెంబర్స్ ఉండేవారండి. టైగర్స్ చాలా మామూలుగా ఇంటర్వ్యూకి పిలిచారు, వెళ్ళాను అనమాట. దాని తర్వాత నాకు డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ చెప్పాడు సివిడి మూర్తి, నువ్వు ఇలా సెలెక్ట్ అయ్యా అని. వెంకటేశ్వరరావు అని నాతో పాటు వచ్చాడు, అసిస్టెంట్ ఇంజనీర్. అతను నేను జూనియర్ ఇంజనీర్ని, అది అసిస్టెంట్ ఇంజనీర్. దాని తర్వాత నా ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు. ఎలక్ట్రిసిటీ బోర్డులో చేసి తర్వాత ఆంధ్ర రెసిడెన్స్ వెళ్ళిపోయాడు. అతను ఐఏఎస్ తర్వాత వెళ్ళిపోయాడు. సర్వీస్ కమిషన్ రాగానే వెల్ గుడ్, అందరికీ గుడ్ మార్నింగ్ సార్ అంట, ప్లీజ్ డౌన్ అని మన జాతకం ఉంటుంది కదా, సీతాపతిరావు మీ క్లాస్ అని ఆ చైర్మన్ చదువుతారండి ఇది. దాని తర్వాత దగ్గరికి వస్తాను. ఒక ఆయన ఉన్నాడు, ఓ మెంబర్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్ అన్నాడు. అంటే సార్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్ సార్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడ్యుకేషన్ అన్నాను. సోబర్గానే అన్నాను, నాకు ఇంట్రెస్టెడ్ అన్నాను. ఇమీడియట్గా మళ్ళీ వాడు ఆన్సర్ చెప్పలేదండి, వాడు కూర్చోవడలేదు. ఇంకో ఆయన, దెన్ వై యూ అప్లైడ్? సార్ ఐఎమ్ డ్రాయింగ్ ఏ శాలరీ ఆఫ్ ఇది 600 సార్. సో యూ హ్యావ్ కమ్ ఫర్ మనీ, ఓన్లీ మనీ అన్నాడు. మనీ అన్నాడు. లేదండి ఐ కెన్ డూ జస్టిస్. ఓకే అడిగారు చెప్పాను నేను, ఐ కెన్ డూ జస్టిస్ సార్ అన్నా అనమాట. అప్పుడు సర్వీస్ కమిషన్ టెక్నికల్ మెంబర్ని అడగమన్నాడు. ఆయన డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ చేసి, ఆయన కూడా తెలియదు, ఆయన ఎలక్ట్రికల్. ఏవో కొంచెం తప్ప చెప్పేసి అప్పటికి గులాం హైదర్ అదే ఊరు సెలెక్ట్ ఇమ్మన్నాడండి. తర్వాత ఆయన చెప్పింది మరి ఎంతవరకు తెలియదు. అంటే నో వీ విల్ సెలెక్ట్ వన్ మిస్టర్ ఈఎస్ రెడ్డి. తర్వాత అతను ఐఏఎస్గా అయ్యాడు, ఈఎస్ రెడ్డి. అంటే దో ఈజ్ ఎరాటిక్, టీచింగ్ ప్రొఫెషన్ అటువంటి కాదు. నో వీ సెలెక్ట్ అని అన్నాడు అనమాట. అన్నాడు నో ఐఎమ్ అండర్ ప్రెషర్. గ్రామర్ క్లియర్గా ఐఎమ్ అండర్ ప్రెషర్ అన్నాడు. అప్పుడు చూడండి నిజంగా అప్పుడు ఆఫీసర్స్ దెన్ ఐ విల్ సరెండర్ వన్ మోర్ పోస్ట్. నాకు ఇద్దరే కావాలన్నాను, ఇంకో పోస్ట్ సెలెక్ట్ చేస్తాను ముగ్గురు అండి. ఆయన ఆబ్జెక్షన్ అన్నాడు. అలా ఐ వాజ్ సెలెక్టెడ్ అండి. దాని తర్వాత నన్ను వేశారు. ఐ కేమ్ టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లైక్ దట్. ఇప్పుడు ఏమైందండి ఇక్కడ ఇలా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వచ్చేసాను. మనం టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. మనం మెడ్రాస్ స్టేట్లో ఉండగా
మీ మదర్ ఏమి అబ్జెక్షన్ చేయలేదు? మా మదర్ అబ్జెక్షన్ అప్పుడు చేయలేదు. చేయలేదు. మా అంకుల్ చేశాడు. ఓకే. ఏంటో డబ్బే ముఖ్యం, ఏదో టీచింగ్ ఏముంది అక్కడ, మీ నాన్న అదే ఆయనకి అంత ఇష్టం లేదు. మా మదర్ ఏంటి ఎందుకంటే వదలపడి ఉంటాడని. దాని తర్వాత మెల్లింగా జాయిన్ అయిపోయానండి. ఈలోపుగా ఇక్కడ ఏం జరిగింది, మన డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉండేవాడు. ఇది ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్ర స్టేట్కి దేర్ వాజ్ నో డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, దేర్ వాజ్ ఓన్లీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్, డిపిఐ ఉండేవాడు. గోవిందరాజు నాయుడు అని ఎస్పీ యూనివర్సిటీ అతను ఉండేవాడు. ఇప్పుడు కాంపోజ్ స్టేట్లో ఉండేవాడు, స్టేట్ సప్లైగానే కర్నూలులో అతను ఉండేవాడు అనమాట. ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇక్కడ వీళ్ళకి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉండేది. మామూలుగా జాయిన్ అయిపోయిన తర్వాత ఈ దేర్ వర్ అజిటేషన్ ఫ్రమ్ తెలంగాణ పీపుల్. అసలు టెక్నికల్ ఎడ్యుకేషన్ వాజ్ నెగ్లెక్టెడ్ ఈవెన్ బై బ్రిటిష్. మనకి మొట్టమొదటి ఇంజనీరింగ్ కాలేజెస్ మొట్టమొదటి అనమాట కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇండి, ద ఓల్డెస్ట్ ఇంజనీర్. దెన్ థామస్ ఇంజనీరింగ్ కాలేజ్ రూర్కీ, 2. ఇంక దాని తర్వాత బెనారస్ యూనివర్సిటీలో కూడా ఇంజనీరింగ్ కాలేజీ పెట్టారు. ఈ 3 తప్ప ఇంక ఇంజనీరింగ్ కాలేజీలు లేవండి. 1946లో టంగుటూరి ప్రకాశం గారు చీఫ్ మినిస్టర్ అయ్యాడు. 46లో చీఫ్ మినిస్టర్ అవగానే ఆయన 4 ఇంజనీరింగ్ కాలేజ్, కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్కి 4 ఇంజనీరింగ్ కాలేజ్ ప్రపోజ్ చేశాడు. ఒకటి ఆంధ్ర విద్యానికి ఎట్ వైజాగ్, కాకినాడ కాదండి, ఎట్ వైజాగ్. 2 అనంతపూర్, 3 కోయంబత్తూర్. 3 రీజన్స్లో ముట్టు పెట్టాడు. గిడ్డి అలాగా ఉంది. ఇంతట్లోకి డబ్బేది బిల్డింగ్స్ ఎలా కట్టింది అలాగా. అనంతపూర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎట్ గిండి, బిల్డింగ్ కట్టే వరకు అనంతపూర్ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్. కోయంబత్తూరులో వాళ్ళు మెడ్రాస్ వాళ్ళు బిల్డింగ్ కట్టి చేసుకున్నారు. వైజాగ్ ఇంజనీరింగ్ కాలేజీకి కాకినాడలో యుద్ధం టైంలో నర్సెస్ క్వార్టర్స్, నర్సెస్ హాస్పిటల్ దాంట్లో పెట్టారు. అది చివరకు మొన్నటి వరకు దానిలో పెట్టేశారు. అంచేతే మొట్టమొదటికి అక్కడ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వైజాగ్ ఎట్ కాకినాడ ఉంటుంది. సో అలా ఇంజనీరింగ్ కాలేజ్ అవి డెవలప్ అయ్యాయి. అప్పుడు తెలంగాణలోకి రాగానే మామూలుగా టు విన్ ఏ పాయింట్ వెదర్ ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్, అటాకింగ్ మస్ట్ బి ఈవెన్ దో అదర్ పార్టీకి ఇష్టమేనా. మీరేమో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అనంతపూర్ రోడ్ పెట్టుకున్నారా, కాకినాడ రోడ్ పెట్టుకున్నారా, రాయలసీమకి ఇంజనీరింగ్ కాలేది, తెలంగాణకి ఇంజనీరింగ్ కాలేది అని వీళ్ళు గొడవ చేశారు. కాబట్టి మీకు ఉస్మానియాలో ఉంది కదా అని వీళ్ళు సప్లై చేశారు. మీకు లేదు తిరుపతి ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేదా అని మాకు గవర్నమెంట్ కాలేజ్ కాదన్నారు. మరి ఇది డబ్బేది బిల్డింగ్ లేవు అన్నారు. నాగార్జున ప్రాజెక్ట్ అయిపోతుంది కనుక నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర ఇంజనీరింగ్ కాలేజీ నాగార్జున సాగర్లో పెడదామని, ఆ బిల్డింగ్స్ ఖాళీ అయిన తర్వాత అక్కడ పెడదాం. అంతవరకు హైదరాబాదులో ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ అని ఉంది, గవర్నమెంట్ ఆ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఇప్పుడు ఇంకా ఉంది. ఆ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో మంచి బిల్డింగ్ కట్టుకున్నారు. ఆ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ఆల్ లాట్స్, ఆ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ లాట్స్ అండి మంచి. ఇంకా వాళ్ళు చదువు చెప్పడం అంటే ఇలా కాదు, ఎవ్రీబడి విల్ హ్యావ్ హిజ్ ఓన్ స్టూడియో. వాడు స్టూడియో ఉన్నారు, వాడు ప్రైవేట్ ప్రాక్టీస్
ఆల్ కాంటాక్ట్స్ సెక్రటరీ అంత వాళ్ళు ఉంది. భగవాన్ దాస్ అని చీఫ్ సెక్రటరీ వాడు, వాళ్ళ అమ్మాయి ఇలా ఆల్ బిగ్ గన్స్ ఉండేదన్నమాట. సో అక్కడ మాకు గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చేందుకు నాగార్జున సాగర్ ఇంజనీరింగ్ పెట్టారు. ఈ లోపుగా 2 షెల్ఫ్స్ కట్టమన్నారు. సో 2 షెల్ఫ్ డబ్బు ఇచ్చారు. ఇంక తక్కిన తోటలాగా ఒక బూత్ బంగ్లా అంటూ ఉండేదండి ఇక్కడ అబీట్స్ హోటల్కి పక్కనే. అక్కడ కూడా కొన్ని ఖాళీ బంగ్లాలు ఉంటే అక్కడ వర్క్షాప్స్ పెట్టమన్నారు. పెట్టేసి ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాం. ఫస్ట్ ఇయర్ రాసి మా రిక్రూట్మెంట్ అయింది కదా. దెన్ ది కాలేజ్ వాజ్ స్టార్టెడ్, నాగార్జున సాగర్ వాజ్ కాలేజ్ స్టార్టెడ్ in 1966లో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇయర్ ఏమిటి, ఒక్క అప్లైడ్ మెకానిక్స్ తప్ప తక్కిన మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు ఈ సబ్జెక్ట్స్ అన్నమాట. సో ఫస్ట్ ఇయర్ అవుతుండగానే నన్ను పోస్ట్ చేశారు. అప్పుడు ఎంఆర్ శర్మ ఇంత ప్రిన్సిపల్ పోస్ట్ ఇచ్చేవారు కదండి. ఏం చేద్దాం మరి, డైరెక్ట్ రిక్రూట్గా ప్రిన్సిపల్ తెప్పించేవారు తప్ప ఈయన స్పెషల్ ఆఫీసర్ వేసారు మొట్టమొదట. ఎంఆర్ శర్మ, ఎం రాజశేఖర్ శర్మ అని. ఆ టీచింగ్ ప్రొఫెషన్లోనండి మన సబార్డినేషన్ ఎక్కువగా ఉండేది. ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్. ప్రిన్సిపల్ చుట్టూరా దిగేవాళ్ళు అవుటర్ సర్కిల్ అన్నమాట. మేము మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఎలా మాట్లాడడం సర్వాలి ఉండేది కాదు. ఆయన ఈవెన్ దో యూస్ టు లైక్ మీ, he was not happy with correct what he is not happy with. అంటే ఆయన భయటి వీడిని చూస్తే తగిన ఇలా అంటుండగా. బట్ బిల్డింగ్స్ లేకపోతే ఏమంటండి, ఒక 5,000 అడగండి, 5,000 అండి, 5,000 అడగండి సార్, ఓ షెడ్ వేద్దాం మనం, లేబర్ ఏం అక్కర్లేదు అని. ఈ స్టూడెంట్స్ మాకు వర్క్షాప్స్ ఉంటాయిగా, వర్క్షాప్లో వాడు వెల్డర్స్ వీళ్ళందరూ ఉన్నారు. ఓ వెల్డర్ని పెట్టి ఒక బిల్డింగ్ 30 x 60 2 షెడ్లు కట్టేసాం. అక్కడ కొన్ని పెట్టేయడం. సాయంకాలం స్టూడెంట్స్ గడ్డ తట్టడం అండి, ఆ డెవిక్ పోస్ట్, మోస్ట్ ఆఫ్ ది థింగ్, ఆ ఎక్స్కవేషన్ అంతే. అది పెద్ద చెరువు అండి. ఇప్పుడు కాలేజీలోనే చెరువు. ఆ చెరువుతో ఫిలప్ చేసేసి మొత్తానికి కట్టేసామంట. సో హీ నోస్ దట్ ఐఎమ్ హ్యావింగ్ దిస్ వన్. ఇంకా టీచింగ్లో కూడాను కొంచెం చెప్పేవాడు. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక చిన్న మాట చెప్తాను. మిగిలిన ఇవి ప్రసారం చేశాం కదా, దాని కింద కామెంట్స్ కొన్ని వచ్చాయి. మీ స్టూడెంట్స్ రియాక్ట్ అయినారు, చాలా చక్కగా చెప్పేవారు, ఈ వాజ్ ఎ వెరీ గుడ్ టీచర్ అని కామెంట్స్ వచ్చాయి దాంట్లో. వాళ్ళు నిజం చెప్పాలంటేనండి, దే ఆర్ మై వెల్త్ అండి, దే ఆర్ మై వెల్త్. మీ తర్వాత చెప్తాను. అది ఏంటంటే నీ సంగతి మాకు తెలుసు, అలా వస్తుంది చేసేవారండి. ఈ మా స్టూడెంట్స్ అందరూ ఆ టైంలో ఎత్తుకడం చేస్తారు. ఎవడో ఒకడు దొరికేవాడు, ఊరు పెట్టి ఆయనంటే ఇట్స్ వెల్త్. నాకు నిజంగా జై తెలంగాణ ఇక్కడ మేము ఉండగా కాలేజీలు అన్నీ క్లోజ్ చేసేసారు. ఒకవేళ కాలేజీ తెరిస్తే వచ్చేసి టపటపాలని ఫ్యాన్ల గిన్నెలన్నీ పదకొండు వెళ్ళిపోయారు. మా స్టూడెంట్స్ మాత్రం సార్ తర్వాత నేను చెప్పాను, ఒరే అబ్బాయి ఇప్పుడు బలపడితే బాగానే ఉంటుంది, సిలబస్ కంప్లీట్ చేసుకోలేరు అంటే. అయ్యా ఇదంతా 1 గంట వరకే,
మేము 3ంటికి వస్తాం. 3 ఆల్ ద స్ట్రైక్ పీరియడ్ అందరూ వెళ్ళిపోయారు తప్ప మా ఫ్యామిలీ కూడా తనకు పంపించేసాను. 69 అన్ని విధంగా ఇస్తే వెళ్తాండి. వాడు స్టూడెంట్స్ నా మీద ఉన్నాడు అభిమానం. మా పెద్దమ్మాయిని అమెరికా పంపిస్తున్నాను. ఇది అమెరికా వెళ్ళినాడు. ఈ బొంబే ఎయిర్పోర్ట్ దరిద్రం ఎయిర్పోర్ట్గా ఉంటుందండి. ఆ కింద వరుస సడ్డే. ఇది ఒక పిల్లాన్ని తీసుకుంటే ఇది దానికి ఒకప్పుడు ఆడపిల్ల. వెళ్ళేటప్పటికి లోపలికి వెళ్ళాలి కదా, ఈ పిల్ల ఇది సామాను అని ఎయిర్ ఫోర్స్ అంటే అడుగుతున్నాను. అప్పుడే ఎయిర్ ఫోర్స్ అక్కడ బాంబింగ్ జరిగింది. వాడు ఇంకా రానియమంటే రాని ఆయన ఇంతటికి నెల మాట్లాడుతుంటే ఒకడు వచ్చాడండి. వచ్చా సార్ అంటే కాళ్ళ మీద నాటి ఏంటంటే ఏమన్నా సార్ వార్త అన్నాడు. అంటే అప్పుడు నేను గుర్తుపెట్టాను, ఈజ్ నాట్ మై స్టూడెంట్ బట్ ఐ టాట్ వన్ సబ్జెక్ట్ టు హిమ్. నేనండి ఇక్కడ ఎయిర్ ఫోర్స్లో ఇన్ఛార్జ్ అన్నాడు. అంటే ఇదయ్యా అంటే టక్కని చెప్పండి లోపలికి. సో ఇట్ ఈస్ ద వెల్త్. నాగార్జున ఇంజనీరింగ్ కాలేజీ. ఇంతట్లోకి టిఆర్ దాస్ వాజ్ ది డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆడిటర్, ఎక్సలెంట్ ఆడిటర్. ఇంకా గవర్నమెంట్లో ఎవరికి చెప్తే చాలు, సెక్రటరీస్ కానీ మినిస్టర్స్ కానీ అప్లైస్. వెరీ అప్రోచబుల్. ఆయన ఇంటికి ఎదురకుండానే ఎల్ బుల్లయ్య అని ఉండేవాడు. ఆయన డైరెక్టర్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్. ఇద్దరు ఎదురకుండానే. ఎల్ బుల్లయ్య గారు కూడా వెరీ 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 పాపులర్. ఒకసారి ఎయిర్పోర్ట్లోనండి బ్రహ్మానందరెడ్డి గారి దగ్గర వచ్చారు. ఏదో మా పని మీద మేము అక్కడ ఉన్నాం. ఏమిటి ఎంత జనం వస్తున్నారు ఎయిర్పోర్ట్లో, బుల్లయ్య వచ్చాడా? ఎంత ఆశ్చర్యం అవుతుందండి, అంత పాపులారిటీ బుల్లయ్య. ఇది ఫ్రమ్ నెల్లూరు అనుకుంటాను. ఇది డైరెక్ట్ రిక్రూట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్. ఇంకా వెరీ పాపులర్ లేండి. ఏతి సుబ్బారెడ్డి గారు వెరీ పాపులర్. ఆయన వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ చేశాడు. ఇంటి ఎదురకుండా ఈయన ఈ అదొక డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ చేసేసాడు ఈయన. సో ఈ డెవలప్డ్ ఎన్ ఎపిటైట్ ఫర్ వైస్ ఛాన్సలర్ పోస్ట్. ఆయన మంచి ప్లానింగ్, టిఆర్ దాస్ ఎక్సలెంట్ ప్లానింగ్. కనుక ఒక టెక్నాలజికల్ యూనివర్సిటీ పెడితే అలా ఉంటుంది అని మెల్లింగా పివి నరసింహారావుని పట్టాడు. అప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్. ఈయన పాపం పివి నరసింహారావు కూడా వెరీ అకామిడేటివ్ టైప్ అండి. నరసింహారావు నిజంగా ఫర్ దిస్ యూనివర్సిటీ అన్నీ కలిసి పెడదాం అంటే యూనివర్సిటీ వాళ్ళు డిడ్ నాట్ అగ్రీ. మాకు నీ ఎందుకు పోడు మా. సో ఇంకా మిగిలిన ఏంటి 3 కాలేజెస్, కాకినాడ, అనంతపురం. ఇది యూనివర్సిటీ అయితే ఏమిటి, గవర్నమెంట్ అయితే ఏంటి, మాకేం సంబంధాలు అన్నాడు. ఫైన్ ఆర్ట్స్ కాలేజీ. వాళ్ళ 4. ఈ 4 కలిసి పెట్టాం. ఆర్ఈసీ వరంగల్ ఉంది, దాన్ని కూడా కలపండి. కలిపి హైదరాబాద్ అనకండి, వరంగల్ అనండి. ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఇది వస్తుంది, తెలంగాణ వాడు కూడా ఒప్పుకుంటారు అని ప్రపోజల్ పంపించాడు. ఈయన పంపించి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ ఏంటి అని ఆ నెహ్రూ గారికి గులాబీ పువ్వు ఇస్తాం కాక ఆ గులాబీ పెట్టి మొత్తాన్ని పివిఎన్ సార్ వారిని కన్విన్స్ చేశాడండి. పివిఎన్ సార్ జేఎన్టీ విల్ బి ఫార్మ్డ్ అండ్ కొత్త రికార్డ్ అండి అంటే ఆయన నరసింహారావు అన్నాడండి. ఆయన కొత్త రికార్డు జేఎన్టీ ఫార్మ్ అంటే
యూ విల్ బి ద ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఎవరి దాస్ గారు? దాస్ గారిని అలా వైస్ ఛాన్సలర్ అయిపోయాడు. ఓకే, ఆయన ఫస్ట్ వైస్ ఛాన్సలర్గా అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఆయన రూల్స్ ఎలా పెట్టాడంటే వైస్ ఛాన్సలర్ అవ్వాలంటే తన పొజిషన్ క్వాలిఫికేషన్ పెట్టలేదు. ఈ మేడ్ ఏ మిస్టేక్. అందులో 3 years కాదు 2 years అన్నాడు. ఎవ్రీ 2 yearsకి మారాలని. సో 2 years మారు. సో 10 ఏళ్ళు నేను ముసలాన్ని అయిపోతాను కనుక పెట్టాడు. ఫార్మ్ అయిపోయింది యూనివర్సిటీ. ఆర్ఎస్సి వరంగల్ కూడా కలిపేశాం. ఇది కలిపేటప్పటికి యూనివర్సిటీ జస్ట్ ఫార్మ్డ్ ఇన్ 1972 అనుకుంటానండి. 72 ఫార్మ్ అయ్యేటప్పటికి ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఈయన జనాన్ని కూడాను పాత శిష్యులు రామారావు ఉండేవాడు, ఎక్సలెంట్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో వీళ్ళందరూ ఆయన కింద పనిచేశారు. ఎవరు? నో ఈజ్ సింప్లీ బిఈ ఏ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంజనీరింగ్, బట్ ఎక్సలెంట్ స్పీకర్ అండి. ఈజ్ ఫ్రమ్ గిండి. ఆ కాలేజీలో మంచి గొప్పగా కాలేజీ ప్రెసిడెంట్ పోస్టులో ఉంటాయి కదా, వెరీ గుడ్ స్పీకర్. మంచి ఇంత ఆలోచన లేదు. ఇది చేశాడు. టర్మ్ కూడా 3 years 4 years పెట్టారు. చేశారు. ఆర్ఎస్సీ వాళ్ళని కలిపారు. పూర్తిగా 3 ఇంజనీరింగ్ కాలేజ్ 4 ఉంటే బాగా ఆర్ఎస్సీని కలిపారు. యూనివర్సిటీ పెట్టగానే యూజీసీ రికగ్నైజ్ చేయదు కదా, రికగ్నైజ్ చేయలేదు. డిగ్రీ వీళ్ళు చేస్తున్నారు, బట్ యూ నాట్ రికగ్నైజ్డ్. ఆర్ఎస్సీ ఇది రికగ్నైజ్డ్ బై యూజీసీ. ఎప్పుడైతే యూనివర్సిటీకి వెళ్ళిందో వాళ్ళు ఫండ్ ఆపేశారు. వాళ్ళకి ఫండ్ ఆపేశారు, గొడవ చేసేసారు. వచ్చిన ఫండ్ ఆపేశారు యూనివర్సిటీకి. సో 1 year అయిన తర్వాత మీరు పండి అని ఈ 4 కాలేజెస్తో చేశారు. చేసి ఈయన యాంటిసిపేట్ చేసేదిగా సెకండ్ టర్మ్ ఈయనకు వచ్చేస్తున్నా అనుకున్నాడు. ఈయన అప్పుడు ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎంవి రాజగోపాల్ ఈ అనదర్ అకాడమిషియన్ ఆయన మైండ్ చేసి వచ్చేసాడు. ఇట్ వాజ్ ఎ గ్రేట్ షాక్ టు హిమ్. ఈ క్వాలిఫికేషన్ ఇలా అది అయిపోయిన తర్వాత ఎవరికి ఏం తెలియదు. ఒక టొబాకో ఎక్స్పర్ట్ షణ్ముఖరావు అని ఆయన దిగొచ్చారు. ఇంతలో నేను వాళ్ళందరూ ఫ్రెండ్సే. మ్యాథమెటిక్స్ ఉండొచ్చు, ఫిజిక్స్ కెమిస్ట్రీ మాకెందుకు, ఇంగ్లీషు మాకెందుకు. ఇప్పుడు ఇంగ్లీషు ఫారిన్ పెడతారు, ఫారిన్లోను వాడు ఫ్రెంచ్ ఉంటుంది, ఏదో 3 months వాడికి ట్రైనింగ్ ఇస్తారు, వాడు రాస్తాడు. అది ఏంటిది మాకు అక్కర్లేదని. సో ఈ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం ఇంగ్లీష్గా ఉండేవారు నాకు, బట్ దే ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఆయన తెలంగాణ, ఆయన ఎపిటైట్ ఫర్ వైస్ ఛాన్సలర్ పోస్ట్. ఈజ్ ఏ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఆయన నేను ఇంజనీరింగ్ కాలేజీకి ఇక్కడ పోస్ట్ చేశాను కదా, నన్ను పోస్టింగ్ రాగానే ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు పీడబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు ఈరోజు ఆయన అన్నారు. అది గవర్నమెంటే, ఇది గవర్నమెంటే అంటే లక్కల్లా కలుస్తుంది చూడండి. వస్తుంటే
ఈ రవీంద్ర భారతి కడుతున్నారు. రవీంద్ర భారతి కడుతున్నప్పుడు వాళ్ళు బాల్కనీ వేస్తున్నారు. మొట్టమొదట పిఎస్ఎల్ బాల్కనీ వేస్తున్నారు వాళ్ళు. అక్కడ ఎస్సీ వెరీ పాపులర్ తెలంగాణ ఎస్సీ వీరనాథరాయ్ అని వాడంటే టెర్రర్. మేము సీనియర్కి వెళ్ళాలంటే ఎడ్యుకేషన్ కూడా ఉడుతూ వెళ్ళేవాడు. వాడు చాలా బాగు వీరనాథరాయ్ అందరికీ పాత వాళ్ళందరికీ వాడు ఇంకా ఎస్సీ వీరనాథరాయ్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్. వాడు ఏదో పిఎస్సీ 4 ఉందని పెట్టాడు. ఏమన్నా డిజైన్ చేయమన్నాడు, ఇచ్చాడు. ఇచ్చేవాడికి వాళ్ళకి కొంచెం ఎందుకు వచ్చింది. అప్పుడు మాకు ఆర్ఎన్బి కూడా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కూడా చీఫ్ ఇంజనీర్ ఉండేవాడు, బాలప్రసాద్ అని ఆయన ఉండేవాడు. అప్పుడు ఎల్ వెంకటకృష్ణయ్యర్ has become an advisor, కన్సల్టింగ్ ఇంజనీర్ అండ్ అడ్వైజర్. ఆయన చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యాడని ఇచ్చారు. ఎల్ వెంకటకృష్ణయ్యర్ సంజయ్ రెడ్డి గారు చాలా క్లోజు, చాలా ఐఏఎస్ అడ్వైజర్ ఇచ్చారు కదా, ఆ ఫైల్ అక్కడ పంపించండి అన్నాడు. ఆ ఫైల్ ఏం చేశారు, డిజైన్ సెక్షన్ పంపించారు నాకే. డిజైన్ సెక్షన్ పంపించేటప్పటికి నేను చూసి ఇది కూలిపోతుందని మొత్తం రాసే ముందర చెప్పేది, సార్ ఇది కూలిపోతుంది సార్ అన్నాను. ఆయన యొక్క తులసి తీర్థంలాగా రైట్ అండ్ రైట్ లైక్ దాట్, డోంట్ సప్రెస్ ఏదో అన్నాడు వాడు. మంచి తమిళ కదా ఇంగ్లీష్ అయితే మంచి వర్డ్స్ అవి అంటే రాసేసాను. అదేపటికి ఆ వీరనాథరాయ్ వచ్చి టక్ టక్ కొట్టి దిస్ చక్ర బై సో మెనీ పీపుల్ హౌ కెన్ యూ షేర్ దిస్ అని ఇది అన్నాడు. దిస్ ఈజ్ అవర్ ఒపీనియన్ అన్నారు అనమాట. అని పిలిచే సార్ నన్ను అడిగాడు, యు ఆర్ షూర్? షూర్. ఒక జేఈ, అప్పుడు జేఈ ఉండేవాడు కదండి, ఒక జేఈ సిఈ ఆయన ఈ అడ్వైజర్, ఎడ్యుకేషన్ అడ్వైజర్ ఆయనప్పటికీ వాడికి ఏదో జ్ఞాపకం ఉంది నా పేరు. నాకు అప్పుడు ఈ జేఈగా ఉంటుండే అప్పుడు ఈ పోస్టింగ్ వచ్చింది, కాలేజీలో పోస్టింగ్ వచ్చింది. రిజైన్ చేయమని అన్నారనమాట. అంటే నేను మామూలుగా ఒక 10 రోజులు 20 రోజులు ఆగాను, వెళ్ళడం ఇష్టం లేక ఆగి. అంటే అందరూ చెప్పుకుంటారు వీడికి 600 రూపాయలు ఉద్యోగం వచ్చింది, వీడు వెళ్ళట్లేదని. వెంకటకృష్ణ పిఏ ఉండేవాడు, వాడు ఆయనతో చెప్పాడు, సార్ మొన్న రాజు సార్ వాడికి పెద్ద ఉద్యోగం వచ్చిందండి, వాడు జాయిన్ అవ్వట్లేదను. కాల్ దట్ ఫెలో ఆయన పిలిచాడు. పిలిచేపటికి వెళ్ళానండి. వై ఆర్ యూ నాట్ గోయింగ్? ఇది కూడా కాదు, ఏదో ఇంకా మంచిగా గట్టి ఇంగ్లీష్ కూడా పెట్టాడు అని చెప్పాను. నేను డెఫిడెంట్ అండి, టీచింగ్ బాగా చెప్పలేనేమో అని భయంగా ఉంది అన్నమాట. అప్పుడు అన్నాడు అనమాట, వై దెన్ గో ఫర్ లీవ్ అన్నాడు. దూపంతం లేదు. అప్పుడు హార్దికర్కి ఫోన్ చేశాడు. ఆయన సి జనరల్ సీతాపతిరావు, 1958 సర్వీస్ కమిషన్, వెన్ హీ విల్ గెట్ దిస్ ప్రమోషన్. అంటే అసిస్టెంట్ ఇంజనీర్గానే ఉన్నట్లయితే మన చాలా ఐ ఇమాజిన్ అంతే వస్తామని. వాడు ఏం చెప్పాడో తెలియదు. దెన్ గో ఆన్ డీన్ అనండి. ఆ సుబ్బారావు అని పిలిచాడు. టేక్ లెటర్ ఫ్రమ్ హిమ్, ఐ విత్డ్రా మై రిజిగ్నేషన్, ఐ వాంట్ లీవ్. నిజంగానండి ఆ రోజుల్లో ఆ డాష్ వాడికి
కుదిరిందండి. అంతా రాసేస్తో కేసు పెండింగ్ డెసిషన్ ఆఫ్ ద లీన్ ఆన్ విత్ గవర్నమెంట్. He is permitted. I am arranging his relief at his risk and responsibility. ఇలా బాగున్నాడంతే. అది గవర్నమెంట్కి వెళ్ళింది. ఇటు వెంట అయిపోయిందన్నమాట. అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు ప్రమోషన్ ఇచ్చేస్తారు. వీళ్ళే నాకు 1 yearకే వచ్చేసింది ప్రమోషన్, అసిస్టెంట్ ఇంజనీర్. ఇంకా గ్యాప్ మెమరీస్ ఉన్నాయి కదా పక్కాగా. ఇంజనీరింగ్ కాలేజ్లో మీకు ప్రమోషన్ ఇచ్చారు. ఇంజనీరింగ్ దాంట్లో పేపర్ ప్రమోషన్ వితౌట్ ప్రిజుడిస్ టు ది అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్ నౌ పెండింగ్ విత్ గవర్నమెంట్. ఇచ్చేసారనమాట. ఇచ్చేటప్పటికి అది ఇంకా రాలేదు. దాని ఇందులో ఫారం అయింది. అంటే అక్కడ పాయింట్ రాశాడు, టెక్నాలజీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అయితే గవర్నమెంటే వైషుడ్ రోజైందని ఆ పాయింట్ రాశాడు. ఇందులో యూనివర్సిటీ ఫారం అయింది. యూనివర్సిటీ ఫారం అయిన తర్వాత I am the only fellow who is eligible for promotion as professor. నాకంటే 10 ఏళ్ళు నేను డైరెక్టర్ కదా, 10 ఏళ్ళు 15 ఏళ్ళు వాళ్ళు పాప ఇంకా ప్రమోషన్ ఇవ్వలేదు. ఏంటంటే దిస్ రూల్ హాజ్ కమ్. అక్కడ ఫస్ట్ సెకండ్ క్లాస్ అయితే కానీ ఈ కెనాట్ బికమ్ ఏ లెక్చరర్ అని ఎలా ఉందో ఇక్కడ టు బికమ్ ఏ ప్రొఫెసర్ ఈ మస్ట్ బి ఏ ఫస్ట్ క్లాస్ బిఈ. వీళ్ళు ఎవరికి ఫస్ట్ క్లాస్ బిఈ లేదు. ఎంఏ ఉన్నాయండి, పిహెచ్డీలు ఉన్నాయండి. ఈ మస్ట్ ఏ ఫస్ట్ క్లాస్. సో మా సీనియర్స్ అందరూ, నేను పాపం వాళ్ళ సీనియర్స్ నాకే మొన్నే కదా వచ్చిందని చెప్పి తయారు చేస్తుంది. ఇంతలోకి ఎంవి రాజగోపాల్ వచ్చాడు. దాస్ గారు వచ్చారు. దాస్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ అల్లుడు నేను, ఇది చెప్పకూడదు అనుకోండి, నాకు ప్రమోషన్ ఇస్తే వాళ్ళ అల్లుడు మీద పడిపోతాడేమో అని. ఎందుకని నీకు టైం ఉంది కదా. వాళ్ళ అల్లుడు ఏం చేస్తూ ఉండేవాడు? వాడు కూడా సేమ్ నాకంటే బాగా జూనియరు. వాడు కూడా పిహెచ్డీకి వచ్చాడు మెడ్రాస్ అని అన్నాడు. ఎందుకంటే జస్ట్ టాక్ నెక్స్ట్ వేకెన్సీ నీదే అన్నాడు అనమాట. ఎంవి రాజగోపాల్ గారు వచ్చారు. ఎంవి రాజగోపాల్ ఆయనకి ఎంవి రాజగోపాల్కి అండి మొత్తం పేదలు అంతా ఉండాలి కదా. అండర్గ్రాడ్యుయేట్ యూనివర్సిటీ పేరు ప్రతిష్ట ఉండేది కాదు. ఇంతట్లోకి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టడం మొదలెట్టారు. పెట్టేప్పటికి వాళ్ళు గుంపుగా వచ్చేసారు పేరు. సో ఫ్రమ్ 4 colleges ఇట్ వెంట్ టు 100. ఇంతలోకి రికగ్నిషన్ వచ్చింది 100 బికమ్ ది టాప్. బట్ రిజల్ట్లీ ఫస్ట్ ఇయర్ నాగార్జున ఇంజనీరింగ్ కాలేజీలో మాకును కాంపిటీషను. ఏ కాలేజ్ విచ్ ఇస్ ఇన్ షెడ్స్, ఏ కాలేజ్ విత్ నో ఎక్విప్మెంట్, ఏ కాలేజ్ విత్ నో స్టాఫ్. మాకును ఎస్టాబ్లిష్డ్ ఉస్మానియా కాలేజ్. మేము అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేవాళ్ళం. అబీద్ అలీ యువత ప్రిన్సిపల్. వాడు అబీద్ వాడు బయటకు వచ్చి ఇలా చూసేటప్పుడు కల్లా స్టూడెంట్స్ మారిపోతున్నాడు. అక్కడ స్టాఫ్ అంతా ఓల్డ్. ఈ రెహమాన్ అని ఆయన ప్రమోషన్ అవి వాళ్ళకి ఈ రూల్ ప్రకారం ఇవ్వలేదు, యూజీసీ రూల్ ప్రకారం. ఆయన మొట్టమొదటి చెప్పేవాడు. అప్పుడు మెట్రిక్ సిస్టమ్ వస్తుంది. ఆయన బోర్డు మీద రాసేవాడు, ఐ విల్ టీచ్ యూ ఇన్ ఎఫ్పిఎస్ సిస్టమ్, టేక్ దిస్ టేబుల్ 1 kg యూ గెట్ కన్వర్టెడ్. అలా టీచింగ్ అంతా ఉండేది కాదు.
మా ఛాలెంజ్. సో అఫాక్ మాయిన్ వాడు ఈ కేమ్ ఫస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ. ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఇప్పుడు లేవు కానండి, ఆ రోజుల్లో ముస్లిమ్స్ హ్యావ్ సమ్ మెగ్నానిమిటీ అండి. మెగ్నానిమిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇంజనీరింగ్ కాలేజీ, ఉస్మాన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎవడైనా ఫస్ట్ వస్తే హీ విల్ బి డైరెక్ట్లీ రిక్రూటెడ్ యాజ్ అసిస్టెంట్ ఇంజనీర్, నాట్ జూనియర్ ఇంజనీర్. ఇంతలోకి కేవీ శ్రీనివాసరావు అని మన ఇంజనీర్, మన దాంట్లో అక్కడే వాడే కేవీ శ్రీనివాసరావు, వెరీ పాపులర్. ఎలక్ట్రిసిటీ బోర్డు కేవీ శ్రీనివాసరావు అని, ఈ కేమ్ ఫస్ట్. బట్ ఆయనతో పాటు ఇంకో ముస్లిం కూడా వచ్చాడు సెకండ్ విత్ ఎ స్మాల్ మార్జిన్. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తాండి, బోత్ వర్ గివెన్. ఆ మెగ్నానిమిటీ అది అంటే వాడు ఇంకా రూల్స్ గీతులు వస్తాయి అబ్సల్యూట్. సో ఉస్మాన్ యూనివర్సిటీకి మా స్టూడెంట్స్ వీళ్ళు పాకల్లో చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్, బట్ యూ హ్యావ్ గివెన్ ద డిగ్రీ యాజ్ ఫస్ట్. అలా అండ్ స్టాఫ్లో కూడాను డెడికేషన్. వీళ్ళందరూ కూడా ఆల్ స్టాఫ్. ఇంకోటి స్టాఫ్ మా స్టీను ఉండేదండి పాపం అమ్మాయి, షీ బికేమ్ రిజిస్టార్. ఇది 5th ఫ్లోర్ బిల్డింగ్ కట్టాం, 5 ఫ్లోర్ బిల్డింగ్, నా 5th ఫ్లోర్లోనండి. ఆ అమ్మాయి 8th month ప్రెగ్నెన్సీ, మెట్ల మీద ఈడ్చుకుంటూ పైకి వచ్చేదండి. లిఫ్ట్లో లేవా కాలం, లిఫ్ట్ ఈస్ ఎ లగ్జరీ. ఆ విధంగా ఆ డెడికేషన్, ఆ స్టాఫ్ డెడికేషన్, అలా జేఎన్టీయూ బిల్డప్ అయింది. బట్ వీఆర్ నెవర్ సెకండ్. మాకు లేకపోవచ్చు కానీ చేయండి. ది ఫస్ట్ బ్యాచ్ హెస్ బికమ్ ఏకే ఆస్థానా ప్రిన్సిపాల్, రిజిస్టార్. రామశాస్త్రి ఈజ్ ఆల్సో రిజిస్టార్. సిహెచ్ వెంకటేశ్వరరావు, దాంతో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టారు, ఈజ్ ఎ కెమిస్ట్రీ లెక్చరర్, దానికి అడ్వైజర్. ఆల్ పీపుల్ హ్యావ్ గాన్ అన్ టాప్. మై వెల్త్ ఈజ్ యువర్ స్టూడెంట్. డ్యూరింగ్ ద animosity of some of the people here that I am against Telangana people is they protected me. అంత ఇంకా వీడు సరి అయిన వాడు కాదు అని స్ట్రైక్ చేస్తాం. ఆయన ఏమన్నా ముట్టుకుంటే అంతవరకు వచ్చేవారండి. ఇట్స్ వెరీ గుడ్ వెల్త్. ఇది నాగార్జున సాగర్ యూనివర్సిటీగా ఏర్పడటం, ఆ పైన జేఎన్టీయూగా అది ఇవాల్వ్ కావటం, మీరు అక్కడ పనిచేశారు కాబట్టి అప్పటి నుంచి ఆ ప్రాసెస్ అది ఎట్లా జరిగింది, ఎట్లా అది ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ అయింది అనేది కాస్త చెప్పండి. ఇప్పుడు నాగార్జున సాగర్ ఇంజనీరింగ్ కాలేజీ 1966లో వేశారు. బేసికల్లీ there is no government engineering college in Telangana area. అది ఫార్మ్ అయిన తర్వాత అది ఎక్కడ పెడతారు, నాగార్జున సాగర్లో పెట్టాలనుకున్నారు. అక్కడ కూడా బిల్డింగ్స్ అవి ఏం లేవు, షెడ్స్ అవి కట్టుకుని చేస్తారు. ఈలోపుగా 60sలో స్టార్ట్ చేశారు కనుక ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ఇక్కడ మంచి బిల్డింగ్ ఒకటి ఉండేది, అక్కడ చిన్న గ్రౌండ్ ఫ్లోర్లో పార్ట్ మనకి ఇచ్చారు. ప్లస్ మేము షెడ్స్ కట్టుకోవాలి. ఇంకా స్టాఫ్ కూడా ఎవ్వరూ లేరు, ఇంజనీరింగ్ స్టాఫ్ కూడా ఎవ్వరూ లేరు. ఇట్ ఈజ్ ఎఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ, విచ్ ఈజ్ నోన్ టు బి. ఆ రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఈ ఏరియాలో పెద్ద చాలా గొప్ప.
we have to, and there is an engineering college in Usmania University Engineering College. So this Nagarjuna Sagar Engineering College, staff కూడా అవన్నీ పోస్ట్ చేయలే, క్వాలిఫికేషన్స్ లేవు ఎవరికైనప్పుడు, అందరూ కాకినాడలోనూ అనంతపురంలో సెటిల్ అయిపోయారు. సో ఈ సందర్భంలో వీ హ్యావ్ టు కంపీట్. మా దగ్గర స్టూడెంట్స్ కూడాను దే యూస్ టు ప్రిఫర్, ఇది షెడ్లు ఇక్కడ ఉంటాం, దే యూస్ టు గో ప్రిఫర్ టు ఉస్మానియా యూనివర్సిటీ. అండ్ ఎఫిలియేషన్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ మాది. వాళ్ళు మాకు ఫస్ట్ ఇయర్ ఎఫిలియేషన్ రావాలంటే వాళ్ళే వచ్చేవారు, వచ్చేవి షెడ్లు రాజేంద్ర ప్రకాష్ గవర్నమెంట్ కాలేజీ కనుక ఏదో ఇచ్చేసేవారు అనమాట. ఆ ఇయర్ మా స్టూడెంట్స్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వీ యూస్ టు టెల్ దెమ్, ఒరేబాయ్ మనం వాళ్ళతో కంప్లీట్ చేస్తున్నాం, అయినా కానీ మనం చేయగలం, మీకు ఏదైనా డౌట్ వస్తే సాయంకాలం వీఆర్ రెడీ టు టీచ్ యూ ఇన్ దీస్ సెట్స్. అందరూ వచ్చేవారండి. ఇంకా దానిలో ఇంకా వాళ్ళు అక్కడ ప్రిన్సిపల్ కూడా రావణాసుడు లాంటి వాడు, అబీదాలి అని పెద్ద గట్టివాడు, చాలా గట్టివాడు. ఈ పరిస్థితుల్లో ల్యాబ్స్ ఇక్కడ తీసుకెళ్ళి అవి చెప్పి ఇవి చెప్పి మనం ఊరికే కష్టపడి చదువుకోవడం కాదు, యూనివర్సిటీలో మన కాలేజీ నుంచి ఫస్ట్ రావాలి, దానికి మేము మీకు ఏ విధంగా చెప్పాలి. వాళ్ళ స్టూడెంట్ అందరూ కోపేశారు. ది ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ ఫస్ట్ మ్యాన్ అబీదాలి అని, అబీదాలి కాదు అఫాక్ మొయిన్, వాడు వచ్చాడండి. అంతకంటే మాకు ఇంకా క్రెడిట్. నో స్టాఫ్, దెర్ ఇస్ నో ప్రొఫెసర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, ప్రొఫెసర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, దెర్ ఇస్ నో ప్రొఫెసర్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, నో స్టాఫ్, ఆల్ రిప్రాప్ ఫ్రమ్ పాలిటెక్నిక్ నుంచి. బట్ దే ఆర్ రెడీ టు ద అకేషన్. ఇది అయిపోయిన తర్వాత టిఆర్ దాస్ గారిని పంపిస్తూ వచ్చారు యూనివర్సిటీకి. మొట్టమొదట ఈ యూనివర్సిటీ వరంగల్లో పెట్టాలని, ఓకే, ఆర్ఎస్సి వరంగల్ ఈ 3 ఇంజనీరింగ్ కాలేజెస్. ఫస్ట్ యూనివర్సిటీ పెడితే రికగ్నైజ్ చేయలేదు యూనివర్సిటీ గ్రాంట్స్, కనుక వాళ్ళకి ఫండ్స్ ఆగిపోయాయి. సో వాళ్ళు గొడవ చేసి యూనివర్సిటీ మీకు ఉందన్నారని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మేము ముగ్గురు, అంటే పాత 2 గవర్నమెంట్ కాలేజీలు, మేము ఫైన్ ఆర్ట్స్ కాలేజీ. ఆ యూనివర్సిటీలో అప్పుడండి కొంచెం అప్పటికి ఇంకా కొంచెం ఈ తెలంగాణ ఫీలింగ్ ఎక్కువగా ఉండేది. అప్పుడే యాజిటేషన్ అయింది. దాసు గారు చేసిన గొప్ప పని ఏమిటంటే, బిఎస్ చౌదరి అని ఒక అతన్ని రిజిస్టర్గా అపాయించాడు. అతనికి టేస్ట్ ఉంది, ఇది ఎంఎస్ టేస్ట్. ఇక్కడ కాయస్తులనే కూడా చాలా ఫార్వర్డ్, చిరాజు లేనిలో ఆస్తి అంతా వాళ్ళదే. అతన్ని చేశాడు. అతను మొట్టమొదట గ్రాండ్గా ఉండాలి అని సెమినార్ ఒకటే చాలు మనకి, క్లాస్ రూమ్స్ ఎలా పెట్టండి, ఇది పెట్టండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా మంచి కంపీట్ విత్ ది అదర్ యూనివర్సిటీస్ అండ్ మై స్టూడెంట్స్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, హౌ ఇట్ హ్యాస్ కమ్ అని. నేను రిటైర్ అయిపోయిన తర్వాత వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపల్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు ఈ కుర్రాళ్ళు కాలేజీ గేట్ వరకు వస్తారు, లోపల రారు. అటెండెన్స్ వేయకపోతే గొడవ చేసేస్తారు. ఒక కుర్రాడండి, వాడు వెరీ రిచ్ పీపుల్, అంతా డొనేటెడ్ పీపుల్, వెరీ రిచ్ పీపుల్. వాడు బుల్లెట్ మీద గేట్ దగ్గర ఒక కాలు కింద పెట్టి ఒక కాలులా పెట్టి స్టైల్గా స్టూడెంట్స్ని వాళ్ళని చూస్తూ 50-50 ఉండేవాడు, ఆడపిల్లలు కూడాను అక్కడ ఉండేవాడు, కాదు వచ్చేవాడు కాదు. సో నేను వాడిని అటెండెన్స్ లేదు అని ఆపాను. అంటే వాడు పెద్ద గ్యాంగ్ తీసుకొచ్చి అటెండెన్స్ లేకపోవడం ఏమిటండి, మాస్టర్కి చెవుడు, నేను పైకినా ఆయన వేసేవాడు కాదు అన్నా. మరి ఇది ప్రాక్టికల్స్కి వచ్చావు కదా, వచ్చానండి అన్నాడు. పుస్తకం చదువు అన్నాడు. డిమాన్స్ట్రేషన్
జేఎన్టీయూ సంగతి ఇక్కడ కొంచెం కంపారిజన్ మీరు సరే. కట్ చేయండి కావస్తాను. ఎందుకంటే కంపారిజన్ హౌ వచ్చేప్పటికి నేను వాడిని అంటే అన్న పుస్తకం పోయిందన్నాడు. మీరు వినండి, యూ పుట్ ఇట్ ఆన్ డిలీట్ ఇట్ అంటే హౌ అప్పటికి నీదేమున్నా అని అడిగానండి. అడితే ఇక్కడేనండి, మీ నాన్న ఏం చేస్తున్నాడు? మా నాన్న సుదర్శన్ అండి, ఇది మిడిల్ ఈస్ట్ ఏం చేశాడన్నాను. ఇంజనీరింగ్ చదివాడండి మా ఫాదరు. నువ్వు మరి ఎవరి దగ్గర ఉంటున్నావు అన్నాను. మా అమ్మమ్మ దగ్గర, మా బామ్మ దగ్గర ఉంటున్నాను అన్నాడు. అప్పుడు నేను అయితే ఇవాళ క్లాస్కి వస్తావా అని అంటే వస్తానన్నాడు. క్లాసులో వాడు వచ్చాడండి. ఇక్కడ 30 ఉంది ఆడపిల్లలు, మగ పిల్లలు, సెకండ్ ఇయర్ సబ్జెక్టు. ఈ అబ్బాయి అటెండెన్స్ పలుకుతుంటే వినట్లేదు అంటున్నారు. నేను చెప్తున్నాను, ఐఎమ్ డేయింగ్ ఎస్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. వీడి డ్రెస్ చూడండి ఎలా ఉందో, మోటార్ సైకిల్ వస్తున్నాడు. వీళ్ళ నాన్న సుదర్శన్ అన్నాడు, వాడు జేఎన్టీయూలో ఫస్ట్ ఇయర్ బ్యాచ్. అతను కాలేజీకి చిరిగిపోయిన చొక్కలతో వచ్చేవాడు. చిరిగిపోయింది, ఇట్స్ అ ఫ్యాక్ట్. సుదర్శన్ అని వీళ్ళకి ఏమైనా సబ్జెక్ట్లో మేము కంప్లీట్ చేస్తున్నాం కదా ఉస్మాన్ యూనివర్సిటీతోనూ, కనుక టీ తాగి ఉండేవారండి. లంచ్ కూడా లేకుండా అంత పూర్వ మంతిన అతని మధ్య ఉండేవాడు. వీడు చూడండి, వీడు ఎలా ఉన్నాడు, వీడు కాలేజీలో రావట్లేదు అన్నప్పుడు వాడికి ఈ వాజ్ టేకెన్ ఎ బ్యాక్, రిబిల్ కాకి వాజ్ టేకెన్ ఎ బ్యాక్ అని వాళ్ళ నాన్న నెంబర్ తీసుకున్నాను నేను. ఐ విల్ టాక్ టు హిమ్ అని. వాడు సాయంకాలం నిజంగా అన్న ఆకలితో 4:30 అయిన తర్వాత పాఠం ఉండి 6 ఉండి ఎక్కడో అన్నాడు. వాడికి ఫోన్ చేశాను, నేను యాసిరాపుతున్నానని, మీ అబ్బాయిలేనని. వాడు చెప్పిన ఆన్సర్ చూసి స్టన్ అయిపోయాను నేను. వాడి బాధ భరించలేకే నేను మా ఆవిడ మిడిల్ మా అమ్మ దగ్గర పెట్టి ఫెసిలిటీస్ ఉండి చదువుకోకుండా అక్కడ ఉండి చెప్తున్నాను. హౌ జేఎన్టీయూ నాగార్జున ఇంజనీరింగ్ కాలేజ్ షేప్డ్ ఇంటూ దీస్ థింగ్స్ అనమాట. నువ్వు జేఎన్టీయూ ఫార్మ్ అయింది, కంప్లీట్ అనమాట. డబ్బు లేదు మాకే, కవర్లు తప్ప డబ్బు లేదు. జేఎన్టీయూ ఫార్మ్ అయిన తర్వాత ఈ ఫీలింగ్ ఎక్కువైపోయింది. ఆల్ టెక్నికల్ పీపుల్ ఆర్ సబ్ క్వాలిఫైడ్. వాళ్ళ యొక్క పిహెచ్డి కానీ ఒక ఇది కానీ లేదు, ప్రొఫెసర్ ఉన్నవాడు లేడు. వెరాస్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో లక్ష్మీనారాయణ అని ఆయన మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్, కెమిస్ట్రీ రామయ్య అని, లలిత అని, వీళ్ళందరూ డాక్టరేట్స్. ఎప్పుడైతే ఎంవి రాజగోపాల్ వచ్చాడు ప్రిన్సిపల్ అయ్యాడు, దే డెవలప్డ్ ఎన్ ఎపిటైట్ టు బికమ్ ఏ వైస్ ఛాన్సలర్. సో మేము దెబ్బడి వాళ్ళం, ఇది టెక్నికల్ యూనివర్సిటీ అని. చివరికి దే ఆర్ ఆల్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ వెరీ వెరీ గుడ్ పీపుల్, వెరీ వెరీ గుడ్ పీపుల్. లక్ష్మణ తర్వాత ఈ బికమ్ వైస్ ఛాన్సలర్. వైస్ ఛాన్సలర్ నేనంటే ఎంత అభిమానం అంటే, హీ కేమ్ ఆల్ ద వే టు కొవ్వూర్ టు మీట్ మీ అండ్ రిక్వెస్టెడ్ మీ, నువ్వు రిజైన్ వెళ్ళిపోయావా, అంత డెడికేషన్ ఉండేది. స్టిల్ వీ స్టడీ ఫర్. ఇంకా పాఠాలు చెప్పడంలో రాత్రిళ్ళు పగలు జేఎన్టీయూ అయిపోయింది. చివరికి వచ్చింది, వీ కంపీటెడ్ ది స్టూడెంట్ ఆఫ్ జేఎన్టీయూ అంటే ఈజ్ నోవే లెస్ దాన్ ఎనీ అదర్ యూనివర్సిటీ, నోవే లెస్ దాన్ యూనివర్సిటీ. ఇంతలా ఉంటుండగా ఈ డొనేషన్ కాలేజ్ వచ్చాయి, 100. ఇంకా జేఎన్టీయూ చాలా గొప్ప. దట్ ఇస్ ద థింగ్. థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు సీతాపతిరావు గారితో వారి ప్రస్థానం, ఎర్లీ చైల్డ్హుడ్, జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్
యూనివర్సిటీ, ముందు అది నాగార్జున ఇంజనీరింగ్ కాలేజ్కి ఎట్లా వచ్చింది, దాంట్లో వారి ప్రస్థానం, అక్కడి నుంచి జేఎన్టీయూగా అది అభివృద్ధి చెందటం, ఆ పైన గవర్నమెంట్కి రావటం, గవర్నమెంట్లో ఆయన చేసినటువంటి పనులు అవి మిగిలిన ఎపిసోడ్లో ఉన్నాయి. మీరందరూ చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.